దేవునికి మహిమ కలుగును గాక. నజరేయుడగు యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా శుభములు ఆశీర్వాదములు తెలియజేస్తూ ఉన్నాను. మీ చర్చిలో వాక్యం చెప్తే మెడతో సిలువ గుర్తు తీయొచ్చు, ఎందుకంటే ఇలాగా 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 చూడొచ్చు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మీ మధ్య వాక్యమును ప్రకటించటానికి నన్ను ప్రేమతో పిలిచినటువంటి దైవ సేవకులు రెవరెంట్ జాన్ సిరెల్లో గారు, మరొక సహోదరుడు మోసెస్ గారికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. వారి తల్లి గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వారి కుటుంబం అంతటికి, మరి దైవ సేవకురాలకి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. సమయము వృధా చేయకుండా లేఖన భాగంలోనికి మనము వెళ్ళిపోతాము. దయచేసి మీరు మీ బైబిల్ గ్రంథంలో తెరిచి యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము, యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనములో మీరు బాగా గమనించాలి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 9వ వచనములో ఆఖరి మాట, ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన నా ప్రియమైన పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, జీవాధిపతి యేసు క్రీస్తు ప్రభువా, నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. సర్వశక్తిమంతుడవైన నా దేవా, కరుణా సంపన్నుడా, కృపా సాగరుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ యొక్క సమయంలో ఈ 37వ వార్షికోత్సవ సభలలో నాయనా మీరు మాట్లాడమని, మా అందరితో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మీ సేవకులు ప్రభుదాసు గారిని ఏర్పాటు చేసుకుని మీరు నిర్మాణము చేసినటువంటి ఈ పరిచర్య ఎక్కడికి పారుచుందో అక్కడికల్లా బ్రతుకున్నట్లు మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. మా ప్రార్థన, మా విజ్ఞాపన మీ పాద సన్నిధికి చేర్చుకొని మహిమ తెచ్చుకొనమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యము శ్రద్ధగా మనము వినాలి. దేవుని వాక్యము వినుటలోనే ఎన్నో ఆశీర్వాదాలు మనకి లభిస్తాయి. చాలామంది పాటల్లో చూపించిన ఆసక్తి వాక్యము దగ్గర చూపించరు. కొంతమంది వాక్యము దగ్గరే ఆసక్తి చూపించి పాటల్లో ఆసక్తి చూపించరు. అలా కాకుండా సర్వ శరీరము ఆరోగ్యంగా ఉండాలనుకుంటాం, కానీ మనం ముక్కు ఒకటి ఆరోగ్యంగా ఉంటే చాలు, నోరు ఒకటి ఆరోగ్యంగా ఉంటే చాలు అని అనుకోము. సర్వ శరీరము ఆరోగ్యంగా ఉండాలనుకున్నట్లుగా దేవుని సన్నిధిలో పాడుటైనా, స్తుతించుటైనా, ప్రార్థించుటైనా, వాక్యము వినుటైనా, వాక్యము బోధించుటైనా, వాక్య సేవకులను ప్రేమించుటైనా, సంఘ పరిచర్య అయినా, అన్నిటిలో కూడా ప్రాధాన్యత కలిగి మనము జీవించగలిగినప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఒంటికి సబ్బు పెట్టుకునేటప్పుడు ముఖం ఒకటే పెట్టుకుంటామా? పెట్టుకోం. చిన్నపిల్లలు అయితే అలా చేస్తారు. మా పాపకి స్నానం చేయమన్నాము అనుకోండి, మా పెద్ద పాపతోని చిన్న పాపతోని ఇద్దరితోని ఈ బాధలు పడ్డాం. మా పెద్ద పాప స్నానంకి వెళ్తే లోపలికి వెళ్ళి కొంచెంసేపు ఉండి వచ్చేసేది. స్నానం చేసామంటే చేశాను, తుడుచుకున్నాను కాబట్టి ఒంటి మీద ఒక చుక్క కూడా నీళ్ళు లేదని చెప్పేది. నేను బాత్రూంలోకి వెళ్ళి చూస్తే బాత్రూమ్ డ్రైగా ఉంది. నువ్వు స్నానం చేస్తే తడిగా ఉంటుందిగా అని ఒకరోజు అడిగితే, రెండోసారి ఏం చేసిందంటే లోపలికి వెళ్ళి ముందు నీళ్ళు కొట్టేసింది, స్నానం మాత్రం చేయలేదు. ఇలాగా కొద్ది రోజులు మా పెద్ద పాపతో బాధపడ్డాం. ఇప్పుడు మా చిన్న పాప అదే ఏజ్కి వచ్చింది. బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేయమంటే మెడ రుద్దుతుంది. అయిపోయింది స్నానం. ఎందుకంటే ఇక్కడ ఒక దగ్గర నల్లగా ఉంటుందంట, అక్కడ చేస్తే చాలనంట. ఇక ఒక్కోసారి వాళ్ళ మమ్మీ నన్ను స్నానం చేయించమంటది,
అమ్మా నీకు దండం పెడతానమ్మా, నువ్వైనా స్నానం చేయించంటే నాకు హార్ట్ సర్జరీ అయింది కదమ్మా, నేను చేయించలేను, డాడీ చేయిస్తారులే అని అంటే వద్దమ్మా గట్టిగా రుద్దుతాడు, నీకు తెలీదు. అలా కాకుండా మనం అన్ని విషయాలలో ఎదగాలని బైబిల్ చెప్పింది. అన్ని విషయాలలో మనము ఎదగాలని బైబిల్ చెప్పింది. ఇప్పుడు వాక్యములో మనం ఒక విషయాన్ని గమనిస్తే, నేను కొద్దిగా ఎక్కువ సమయం వాక్యం చెప్తాను, పర్వాలేదు కదా? టీవీ మెసేజ్లు కావాలా, రేడియో మెసేజ్లు కావాలా మీకు? మామూలు చర్చ్ మెసేజెస్ అయితే కొద్దిగా ఎక్కువసేపు చెప్తాను. సరే, ఇప్పుడు శ్రద్ధగా వినండి. ఈ నది ఎక్కడికి పారునో అని అన్నాడు. అది నదిగా మారక మునుపు ఎక్కడి నుండి ప్రారంభమైంది? అది మనం మొదటి వచనము నుండి మనం చూడొచ్చు. మొదటి వచనమును, అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరము తూర్పు ముఖముగా ఉండెను. నేను చూడగా మందిరపు కడప క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. ఆ నీళ్లు బలిపీఠమునకు దక్షిణముగా మందిరపు కుడి ప్రక్కనను క్రింద నుండి పారుచుండెను. ఇప్పుడు చూడండి, ఆ నీళ్ళు ఎక్కడి నుంచి ప్రారంభమయ్యాయి? మందిరము దగ్గర నుంచి ప్రారంభమైంది. అక్కడ నీళ్లు ఉబుకుచున్నాయి. అంటే నీళ్ళకి ప్రారంభం ఎక్కడ దొరికింది? మందిరం అన్నమాట. నీళ్ళు అక్కడ ఉబుకుచున్నాయి. ఉబుకటం అంటే ఎప్పుడైనా నీళ్లు భూమిలో చుబకటం మీరు ఎప్పుడైనా చూసారా? మీరు ఇప్పుడు కాలంలో మీరు ఎలా చూస్తారంటే, బోరింగ్ వేశారనుకోండి, అది తవ్వుతూ వెళ్ళినప్పుడు ఎప్పుడైతే కొద్దిగా వాటర్ వస్తుందో అప్పుడే చూస్తారు మీరు. మా చిన్నప్పుడు అలా కాదు, కొన్ని ప్రాంతాల్లో మీరు నడుచుకెళ్తుంటే అక్కడ ఊరికినే నీళ్లు ఊరుతుండేవి. అలాగా వస్తున్న నీళ్ళు ఎక్కడికి వెళ్తుందని మనం దాన్ని పట్టుకొని వెళ్ళామనుకోండి, ఒక కాలువలాగా మారుతుంది. అలాగే వెళ్ళిపోతే పెద్ద నదిలాగా కూడా, ఒక చెరువులాగా కూడా కనబడేవి మా చిన్నప్పుడైతే. చిన్నప్పుడు అంటే ఈ ఏజ్ అంతా అనుకుంటున్నారేమో, పెద్ద ఏజ్ కాదు అది. సరే, అలా నీళ్లు ఎక్కడ ఉబుకుతున్నాయంటే దేవుని మందిరములో ఉబుకుచున్నాయి అన్నమాట. యెహెజ్కేలును ఆ ఉబుకుచున్న నీటిలో నుంచి దేవుడు నడిపించాడు. 1000 మూరలు కొలిస్తే చీలమండ లోతు వచ్చింది. ఇంకో 1000 మూరలు కొలిస్తే మోకాళ్ళ లోతు వచ్చింది. ఇంకొక 1000 మూరలు కొలిస్తే నడుము లోతు వచ్చింది. 4వ 1000 మూరలు కొలిసేసరికి అసలు ఏదవలసి వచ్చిందంట. ఈ 1000 అన్న దగ్గర ఒక 4 ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయి. అది కాదు నా సబ్జెక్టు. కానీ మొదటి 1000 అంటే ఈ భూమి మీద ఆదామును సృష్టించిన తర్వాత 1000 సంవత్సరములకు హానోకు కనబడ్డాడు. చీలమండ లోతు అంటే పాదాల లోతు అని. పాదాలు దేనికి? నడవటానికి. హానోకు దేవునితో నడిచిన వ్యక్తిగా కనబడుతున్నాడు. హానోకు దగ్గర నుంచి 1000 సంవత్సరాలు మనం లెక్క పెడితే అబ్రహాము కనబడుతాడు. అబ్రహాము ప్రార్థన ఎక్కువగా చేసినట్లు మనకి కనబడుతుంది. ప్రార్థన, అందుకే మోకాళ్ళ లోతు. అబ్రహాము నుంచి మరొక 1000 సంవత్సరాలకు మనము కాలమానములో వస్తే సొలొమోను కనబడుతాడు. నడుము దేనికి సాదృశ్యము అంటే పరిచర్యకు. ఏదైనా పని చేయాలనుకుంటాడో నడుము వేయచ్చు, పని చేద్దాం అని అంటారు కదా, పరిచర్యకు. అందుకని సొలొమోను ద్వారా దేవుడు మందిరాన్ని కట్టించాడు. సొలొమోను నుంచి ఇంకొక 1000 సంవత్సరాలు అనగా 1000 మూరలు మనం లెక్కేసుకుంటూ వస్తే నజరేయుడైన యేసుక్రీస్తు కనబడతాడు. అందులో సమస్తము దొరుకుతాయి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఇక్కడ మీరు ఆలోచన చేయాల్సిన ఒక విషయం ఉన్నది. ఏంటో తెలుసా? ఈ 4000 సంవత్సరాలు లేదంటే ఈ 4000 మూరలు దాటాక నది కనబడింది. యేసు ప్రభు ఒక నది మనకు. దేవునికి స్తోత్రం. ఆయనను కలిగి మనము ఎక్కడికి వెళ్తాము, ఆయనను కలిగి మనము ఎక్కడికి ప్రయాణం చేస్తాము, అక్కడంతయు బ్రతుకుతుంది. హల్లెలూయా. యేసే సమస్తమును బ్రతికించువాడు, జీవమునిచ్చువాడు, బ్రతికించు దేవుడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరు? దేవుడు కదా. ఇర్మియా గ్రంథంలో కూడా జీవ జలపు ఓట అయిన నన్ను వీళ్ళు విడిచి ఉన్నారని దేవుడు అన్నాడు.
అంటే దేవుడు జలములతో పోల్చబడ్డాడు, యేసు ప్రభువు కూడా జలములతోనే పోల్చబడ్డాడు. ఆ జీవ జలములు మనలో ఉండాలి. అప్పుడు మనము ఎక్కడికి ప్రయాణం చేసినా నిన్ను బట్టి పాపము వలన చచ్చిపోయిన వారు బ్రతుకుతారు, పాపము వలన బలహీనులైన వారు బాగుపడతారు, పాపము వలన మృతి చెందిన వారు బాగుపడతారు. అంటే నీలో క్రీస్తు అనున్నది నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు అను నది మనము కలిగి ఉండాలి. దేవుడు మనలను దీవిస్తాడు. ఆ క్రీస్తు అను నది మనము కలిగి ఉండటానికి మునుపు దాని ప్రారంభము ఎంత? ఆ 4,000 మూరల పొడుగు తర్వాత దాని సైజ్ ఎంత మీరు ఆలోచన చేశారా? ఉబుకుతున్నప్పుడు ఎంత? అది ఒక చిన్న దార కదా. 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు 1000 మూరలు అని 4,000 మూరలు కొలిసిన తర్వాత అది చిన్న దార, ఒక నది. అంటే ప్రారంభము చిన్నది, దాని యొక్క అంతము పెద్దది. హల్లెలూయా. చాలా మంది సేవ పెద్దదిగా ప్రారంభించేస్తే అది చిన్నదైపోతుంది. చిన్నగానే ప్రారంభించాలి. నాకు తెలిసి ప్రభుదాస్ గారు ఈ పరిచర్య ప్రారంభించినప్పుడు 1-2 వచ్చి ఉంటారు అంతే, అది కూడా వచ్చి ఉండకపోవచ్చు. కానీ ఈ రోజుల్లో కొంతమంది సంఘాలు స్టార్ట్ చేస్తున్నారండి. ఎంత విచిత్రం అంటే, అన్న మొన్న మేము ఒక బ్రాంచ్ ఓపెన్ చేసాం, మొదటి రోజు 5,000 మంది వస్తున్నారు మా సంఘానికంటే. అది నిజమండి? అది అక్కడెక్కడ దోచుకొచ్చేసాడని అర్థం. అంటే ఫేక్ సంఘాలు కూడా ఉన్నాయి, అది వేరే సంగతి. ఇక్కడ మనం ఆలోచన చేస్తే చిన్నగా ప్రారంభం అయ్యి పెద్దగా విస్తరించుట అనేది దేవుని చిత్తము. అందుకనే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఆవగింజ విత్తనములన్నిటిలో చిన్నదే, అది ఫలించి ఎదిగి పెద్దదైనప్పుడు చెట్టుగా మారినప్పుడు ఆకాశ పక్షులు వచ్చి దాని మీద నివాసము చేయును అన్నాడు. అంటే దేని గురించి చెప్తున్నాడు? సంఘమును గురించే. అంటే ఏ సంఘమైనా ప్రారంభము చిన్నగానే ఉండాలి, కానీ దాని ముగింపు దేవుడిచ్చే ఆశీర్వాదంతో పెద్దగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘములో నుంచి మీరు ఏ పరిచర్య ప్రారంభించాలన్నా, ఆల్రెడీ ఇప్పుడు ఒక పరిచర్య ఉంది మీకు. ఇందులో నుంచి ఒక ప్రత్యేకమైన ప్రార్థన గుంపు ఈ నెల నుంచి ఈ దినము నుండి మనం దేశం కొరకు ప్రార్థన చేద్దామనో, సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన చేద్దామనో, స్త్రీల కొరకు ప్రార్థన చేద్దామోనని ప్రారంభించారనుకోండి, మొదట ఎక్కువ మంది రారు, 2-3 వస్తారు. నమ్మకంగా ప్రార్థన చేయండి. ఆ గుంపు పెరుగుతుంది. ఆ గుంపు పెరుగుతూ పెరుగుతూ ఒక నదిగా మారుతుంది. హల్లెలూయా. ప్రారంభము చిన్నగానే ఉంటుంది, కానీ దేవుడు ఆశీర్వదిస్తే దాన్ని పెద్దగా ఉంటుంది. 126వ కీర్తనలో పిడికెడు విత్తనాలు పట్టుకొని కన్నీళ్లు విడుచుచు విద్దుతూ పోగువాడా. పిడికెడు అంటే ఎంత? ఆల్రెడీ ఇలా చూపెడితే మీకు తెలియదండి. పిడికెడు అంటే ఎంత అండి? మన గుండెకాయ ఎంత అంట, గుప్పుడు ఎంత గుండు అని అంటారు కదా, గుండెకాయని ఎంత? ఇది పిడికెడు. ఇలా పట్టుకుంటే బియ్యం ఎంత వస్తుందండి మన చేతికి? అంతే వస్తుంది. 2 కేజీలు పట్టుకోగలమా? అలా పట్టుకోగలిగితే అడుక్కున్న వాళ్ళకి మనం వేస్తామా? పిడికెడే వస్తుంది. కానీ దాని ప్రతిఫలం ఎలా ఉంటుంది? పనలు మోసుకొని, అంటే నువ్వు ఇచ్చేది పిడికెడే, నీవిచ్చే డబ్బులైనా, కానుకైనా, సమయమైనా, చేసే ప్రార్థనైనా పిడికెడే. కానీ దాని ప్రతిఫలము దేవుడు విస్తారముగా ఇస్తానని చెబుతున్నాడు. విస్తారముగా ఇచ్చే దేవుని దగ్గర మనం కూర్చున్నాం ఈరోజు. హల్లెలూయా. కానీ కొంతమంది అండి పిడికెడు కాదు, విస్తారమైన విత్తనాలు తెస్తారు. మీరు చూడండి, ఈ మాట యెషయా గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో రాయబడి ఉంది. యెషయా గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనము. ఎన్ని ఎకరాలమ్మా? 10 ఎకరాల ద్రాక్ష తోట 1 కుంచెడు రసం ఇచ్చిందంట. ఇదెంత విచిత్రం అండి. 10 ఎకరాల ద్రాక్ష తోట 1 కుంచెడు రసం ఇచ్చును అని అంటే. నేను ఒక రోజు ఉదయాన్నే కాఫీ తాగుతున్నాను కాఫీ షాప్లో. అక్కడికి ఒక ఆయన వచ్చి కూర్చున్నాడు.
నా వైపు ఇలా చూశాడు, నేను ఆయన వైపు చూశాను. మీరు క్రిస్టియన్సా అని అడిగాడు నన్ను. అవునండి అన్నాడు. ఏ చర్చికి వెళ్తారని నన్ను అడిగాడు. అసలు నేను పాస్టర్ని కూడా ఆయనకు తెలియదు. అని అంటే నేను వెళ్తున్నానులేండి, మీరు క్రిస్టియన్సా అని అడిగాను. అంటే అవునన్నాను. మీరే చర్చికి వెళ్తారు అని ఆయన అడిగాను. అడిగితే మాది చాలా పెద్ద చర్చిలండి, మీరు కూడా అక్కడికి రావాలని నేను మీతో మాట్లాడుతున్నాను అన్నాను. మీది పెద్ద చర్చా, ఎక్కడా అని అడిగాను. నంబూరు దగ్గర ఉందని మా చర్చ్ అని చెప్పాడు. ఓహో అలాగా అన్న. ఏం చర్చు అని అడిగాను. వెంటనే ఆయన చర్చి పేరు చెప్పారు. దానికి మరొక పర్యాయ పదం చెప్తాను, పుర్రెల గుడి అన్నమాట ఆ చర్చి పేరు. అక్కడికి మీరు వచ్చారనుకో మీ పరిస్థితి ఇలా ఉండదు. మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రతి వారము 6,000 మంది వస్తున్నారు. ఎప్పుడు ప్రారంభించారని అడిగాను. 7 ఏళ్ళు అయిందని అన్నాను. ఎంతమందితో ప్రారంభించారని అడిగాను. మేము దాదాపు 7,000 మందితోనే ప్రారంభించాము. ఆ 7,000 మంది అలాగే వస్తున్నాడు అన్న. ఇంతకీ మీ సంఘానికి కాపురున్నాడా అని అడిగాను. ఎందుకు లేదు, ఉన్నాడని. ప్రతి వారం వస్తున్నాడట, టీవీలో వస్తున్నాడట. మీరు అంత పెద్ద స్థలములో అంత పెద్ద సంఘముతో మీరు సంపాదించేది ఏంటో తెలుసా? కుంచెడే. కొన్ని సంఘాలు ఉంటాయండి, ఇళ్లలోనే జరుగుతాయి. 40 మంది 50 మందే ఉంటారు. వారు ప్రతిఫలం పొందుకుంటారు, పానాలు కోసుకొని వెళ్ళిపోతారు. హల్లెలూయా. ఎప్పుడైనా ప్రారంభము చిన్నగా ఉండటమే దేవునికి ఇష్టం. 100 దంతులు 60 దంతులు 20 దంతులు అన్నాడా? 20 దంతులు 60 దంతులు 100 దంతులు అన్నాడా? ఆర్డర్ చెప్పండి, మీరు ఎలా చెప్పాడు? 30 దంతులు 60 దంతులు 100 దంతులు అని అన్నాడు. కానీ 100 దంతులు 60 దంతులు 30 దంతులు అని ఎక్కడ అనలేదే. అంటే మన ప్రారంభము ఎలాగున్నా తుదకు అది ఒక మహానదిగా మారిపోవాలి. ఒక నదిగా మనము ప్రవహించాలి మన బ్రతుకులు. ఏ విషయంలోనైనా, ఈ విషయంలోనే కాదు, విశ్వాస విషయంలోనైనా సరే విస్తారమైన విశ్వాసము నువ్వు కలిగి ఉండాలి. లూకాసు వార్త 17వ అధ్యాయము 5వ వచనములో కొందరు ప్రార్థన చేస్తున్నారండి. దేని కొరకు ప్రార్థన చేస్తున్నారో మీరు చూడండి. దేని కొరకు చేస్తున్నారు? 17:5 లూకాసు వార్త 17:5 అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించమని. చూడండి, వాళ్ళు దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు? విశ్వాసము కొరకు. ఎవరు? అపోస్తులే విశ్వాసం కొరకు ప్రార్థన చేస్తే మనం ఏం చేయాలప్పుడు? ఇల్లుల కొరకు, పొలాల కొరకు, కార్ల కొరకు, బైకుల కొరకు, పట్టు చీరల కొరకు ప్రార్థన చేయాలా? అపోస్తులు వారికే ఇంకా విశ్వాసములు వృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నారంటే అప్పటికి వాళ్ళ విశ్వాసం ఎట్లాంటిదో తెలుసా? చిన్నదేనే కదా అర్థం. చిన్నదని వాళ్ళకి ఎలా తెలిసింది అనుకుంటున్నారు? యేసు ప్రభు అంటేనే తెలిసింది. అల్ప విశ్వాసులని పదే చెప్పాడు వాళ్ళకి. అది మనసులో ఉంది. మనం ఇంకా అల్ప విశ్వాసులు వేరా, మన విశ్వాసము వృద్ధి చెందాలి అని దేవుని దగ్గరే ప్రార్థన చేశారు. ప్రభువా మా విశ్వాసము వృద్ధి చెందించుము. ఏదైనా సరే విశ్వాసము కానీ, నీ ప్రార్థనా జీవితము కానీ, నీ భక్తి జీవితము కానీ, నీవు దేవునికి ఇచ్చే విషయములో కానీ చిన్నగా ప్రారంభమయ్యి అది పెద్దదవ్వాలి. కానీ పెద్దగా ప్రారంభమయ్యి తరిగిపోకూడదు. అది దేవుడు మనకి ఇక్కడ నేర్పిస్తున్న ఒక పాఠం. ఈ ప్రసంగం అంతా కూడా ఇప్పుడు దాకా నేను చెప్పింది ఉపోద్ఘాతం. ఇప్పుడు కొంచెం లోతుకి మనము వెళ్దాం. అక్కడ కనబడుతున్న నీళ్లు 3 విషయాలకు సాదృశ్యము. ఒకసారి మీరు అందరు చెప్పండి, ఎన్ని విషయాలకు సాదృశ్యము? 3 విషయాలకు. మొట్టమొదటిది రక్షణకు సాదృశ్యము, గుర్తుపెట్టుకోండి. రెండవది వాక్యమునకు సాదృశ్యము. మూడవది పరిశుద్ధాత్మకు సాదృశ్యం. ఎన్ని సాదృశ్యాలు? 3. మొదటిది రక్షణకు, రెండవది వాక్యమునకు, మూడవది పరిశుద్ధాత్మకు. ఇప్పుడు మొదటి విషయానికి వద్దాం. మొదటి విషయానికి, రక్షణకు నీళ్లు సాదృశ్యం అని బైబిల్లో ఎక్కడ రాయబడి ఉంది అంటే యోహాను సువార్త 4వ అధ్యాయములో సుకారు అను గ్రామము సమరయ పట్టణంలో ఉన్నది.
అక్కడ ఆ గ్రామంలో యాకోబు బావి అనే ఒక బావి ఉన్నది. అక్కడికి సమరయ స్త్రీ నీళ్లు చేదుకొనటానికి మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడికి వచ్చింది. అదే సమయంలో యేసు ప్రభు ఆ వైపు గుండా వెళ్ళాడు. అక్కడ ఆమెను కలిశాడు, ఆమెతో మాట్లాడాడు. అమ్మా, దాహమునకు నీళ్లుమ్మని ఆమెను అడిగాడు. అయ్యో, నీళ్లు ఇవ్వటానికి నీళ్లు లేవని చెప్పింది. నిన్ను అడుగుచున్న వారెవరో నీవు ఎరిగి ఉంటే ఆయన నీకు జీవ జలములు ఇచ్చును అన్నాడు. ఆ జీవజలములే మన రక్షణ. హల్లెలూయా. అక్కడ ఆమె రక్షణ పొందింది. ఆమెకు నిత్య జీవమునిచ్చాడు దేవుడు. నేను జీవమునిచ్చుటకును అది సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అన్నాడు. ఆ మాట ఆలోచిస్తే జీవమునిచ్చుటకును సమృద్ధిగా ఇచ్చుటకును అన్నాడు. అంటే జీవం అందరికీ సమృద్ధిగా మొదట రాదు, జీవం మొదట వస్తుంది. దాన్ని సమృద్ధిగా దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. మనం సమృద్ధిగా పొందుకోవాలి. రక్షణ పొందినప్పుడు జీవము నీలోనికి వచ్చింది. రక్షణలో ఎదుగుతూ ఉన్నప్పుడు, రక్షణలో నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, రక్షణలో నువ్వు బలపరచబడుతున్నప్పుడు జీవము సమృద్ధిగా నీలో నివసిస్తూ ఉంటుంది. కనుక రక్షణకు సాదృశ్యము ఈ నీళ్లు. దేవునికి స్తోత్రం. ఈ రక్షణకు సాదృశ్యమైన ఈ నీళ్లలో 4 అనుభవాలు ఉన్నాయి. ఒకటి చీలమండలూతు. చీలమండలూతు అంటే రక్షణ మార్గములో నీవు నడుచుట అని అర్థం. రక్షణ మార్గములో నడుచుట అంటే అర్థం ఏంటంటే, విత్తువాడు విత్తుచూ ఉండగా కొన్ని త్రోవ పక్కన పడిపోయాయి కదా, అలాంటి విషయాలు కాదు. త్రోవ పక్కన పడిపోవటం కాదు. యోధా పత్రికలో కొన్ని నక్షత్రాలు త్రోవ తప్పి తిరుగుచున్నాయి అని రాయబడింది, అది కాదు. పేతురు పత్రికలో బిలామును గురించి రాయబడింది, అతడు తిన్నని మార్గమును విడిచి వెళ్ళిపోయాడని రాయబడింది. కొందరు మార్గము తప్పి తిరిగిన చుక్కల వలె, కొందరు మార్గము తప్పినట్లుగా ఉండకుండగా రక్షణ మార్గములో మొదట మనము నడవాలి. అది చీలమండ అనుభవము, పాదాల లోతు అనుభవము. రక్షణ పొందినప్పటికీ కూడా కొందరు ఇంకా రక్షణ మార్గములోనికి రాకుండా భక్తి ముసుగేసుకొని నటిస్తూ ఉంటారు. రక్షణ మార్గములో నడవాలి. రెండవది మోకరిస్తే. రెండవ అనుభవం ఏంటి? మోకరిస్తే. రక్షణను గూర్చిన ప్రార్థన ఉండాలి. దేని కొరకు? రెండవ అనుభవం ఏంటి? రెండవ లోతు మోకాలు. మోకాళ్ళు ప్రార్థనకు. ప్రార్థన ఎలా చేయాలి? రెండో అనుభవంలోని రక్షణను కొరకు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. నువ్వు ఎన్ని ప్రార్థనలనే చేయండి, పరలోకంకి వెళ్తారంటానికి గ్యారంటీ లేదు. కానీ ప్రభువా నన్ను పరలోకం తీసుకెళ్ళి నన్ను రక్షించంటే తీసుకెళ్తారా లేదా? అలాంటి ఒక చిన్న ప్రార్థన చేశాడండి ఒక ఆయన. భూమికి ఆకాశానికి మధ్యలో వేలాడుతూ యేసు ప్రభు పక్కన సిలువలో ఉంటూ, ప్రభువా నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. చిన్న ప్రార్థనే. పరలోకము సంపాదించుకున్నాడు ఆ ప్రార్థన. చిన్న ప్రార్థన. ఏ సంపాదించుకున్నాడు? గుప్పిడి పిడికలు, విస్తారమైన సంతోషము, పనలు కోసుకున్నట్లుగా చిన్న ప్రార్థనకు రక్షణను సంపాదించుకున్నాడు. ఎంత చిన్న ప్రార్థన అండి అది. చిన్న ప్రేమ. అది ఎంతసేపు చేయగలం? ప్రభువా నీవు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకమును చేసుకునే మాట. ఆ ప్రార్థన దేవునికి ఎందుకంత ప్రీతికరమైనది? గంటలు 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 ఏవేవో ప్రార్థన చేస్తూ ఉంటాం. ఒక్కోసారి ఆ ప్రార్థన దేవునికి ప్రీతికరంగా ఉండదు. మేము రూమ్మేట్లో మా సింగపూర్లో ఉండేటప్పుడు, బ్యాచిలర్గా ఉండేటప్పుడు, నేను అప్పటికి ఇంకా పెళ్లి కాకమునుకో హాస్టల్లో ఉండేవాడు. బాయ్స్ హాస్టల్లో ఉండేటప్పుడు నాతో పాటు ఒక బ్రదర్ ఉండేవాడు. ఇద్దరం కలిసి ప్రార్థన చేసుకుంటుంటాం. ఎప్పుడు చూసినా ఎక్కువగా ఆ బ్రదర్ ఏమని ప్రార్థన చేసాడంటే, ప్రభువా మెగాస్టార్ చిరంజీవి గారిని మీరు ఎలాగైనా రక్షించండి అని ప్రార్థన చేశాడు. ప్రార్థన చేస్తుంటుంటే నేను చూసి ఒకసారి అడిగాను, నీకు ఏంట్రా బాబా పిచ్చి అని అంటే, ఆడు వాస్తవంగా ప్రభువు నమ్ముకోకముందు మెగాస్టార్ ఫ్యాన్ అంట. అందుకని మరి మా ఫ్యాన్ రక్షణ పొందాలి కదన్నా అని మొదట ఒకసారి చెప్పాడు. తర్వాత రక్షణలో ఎదుగుతున్న కొలది ఆ ప్రార్థన మాత్రం మానట్లేదు. ఆయన ఒకరోజు అడిగాడు, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి రక్షణ పొందకపోతే నీకు వచ్చిన నష్టం ఏంటని అడిగాను. పొందుకుంటే వచ్చే లాభం ఏంటో నీకు తెలుసా అని అడిగాడు. అంటే ఏం లాభం అని అడిగాను. ఆయన ఫ్యాన్స్ దాదాపు 1 కోటి మందికి పైగా ఉన్నారు. వాళ్ళందరికీ ఒకేసారి సువార్త వెళ్ళిపోతున్నారు.
ఓహో, యేసు ప్రభు సిలువలో కార్చిన రక్తాన్ని బట్టి అయితే సిలువ సువార్త వెళ్ళదు, ఆయన ఫ్యాన్స్ అయినందుకు వెళ్తుంది అన్నమాట అని నేను అనగానే అప్పుడు అక్కడ బుర్రకెలిగింది. రక్షణ అనేది యేసును చూసి కలగాలి కానీ భక్తులు చూసి కాదు, సినిమా యాక్టర్లు చూసి కాదు, ఎవరిని చూసి కలగాలి, యేసును చూసి కలగాలి. అందుకే ఆ సిలువలో దొంగ యేసును చూశాడంట. మాసిలమణి గారు పాట రాశారు, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే, ప్రభు యేసుని వదనములో నా దేవుడు కనిపించే. ఎంత చక్కగా ఉంటుందండి ఆ పాట. ఇప్పుడు వాడికి అన్నారే, ఈ పాట మెగాస్టార్ వదనములు యేసు కనబడతాడా అని అడిగాను. కనబడతాడా? కనబడ్డు కదా. హల్లెలూయా. అందుకే రక్షణను కూర్చిన ప్రార్థన ఉండాలి. నాతో పాటు హానోకు, అంటే ఇప్పుడు రక్షణ పొందాక హానోకు అని పేరు పెట్టారు. అతని పేరు తాతారావు అసలు పేరు. నేను 98లో సింగపూర్లోకి వెళ్ళి అడుగు పెట్టినప్పుడు ఫస్ట్ డే నేను రక్షణ పొంది 2 నెలలకి నేను సింగపూర్కి వెళ్ళాను. నాకు మందిరం గురించి తెలియదు, పాటలు రావు, బైబిల్ ఒక్కసారి చదవలేదు, అప్పటికి ప్రార్థన అంటే ఏంటో తెలియదు నాకు. కానీ నాకు వీసా వచ్చింది, సింగపూర్కి వెళ్ళిపోయగానే ఫస్ట్ రూమ్లోకి వెళ్ళాను. అంటే నేను వెళ్ళకముందు మా పాస్టర్ గారు నాకు ఒక మాట చెప్పారు, బాబు నువ్వు రక్షణ పొంది 2 నెలలు అయింది, ఎప్పుడు వాక్యం సరిగ్గా వినలేదు, ఇప్పుడు ప్రార్థన రాదు నీకు, మళ్ళీ లోకంలో కలిసిపోతావు, ఎప్పుడు ప్రార్థన మానకయ్యా అని చెప్పాడు. సరే పాస్టర్ గారు అన్నాను. ట్రైన్ ఎక్కిచ్చారు, మద్రాసు వెళ్ళాను, మద్రాసులో ఫ్లైట్ ఎక్కాను, దిగాను, వెళ్ళిపోయాను, రూమ్కి వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ డేనే ఒక ఆయన ప్రసాదం పంచుతున్నాడు, గంట కొట్టి రూమ్ అంతా ప్రార్థన చేసి ప్రసాదం పంచుతుంటుంటే నేను నా చేతికి ఇచ్చాడు, ఇస్తే నేను తీసుకొని అన్నాను. నా బెడ్డకి పైన ఉంటాడు అనమాట ఈ తాతరు, పైనుంచి గెంతేసి లుంగిలాకి ఎగరేసి కట్టి, ఎందుకు తిన్నావు అని అన్నాడు. నేను ప్రభు నమ్ముకున్నాను, నేను తిన్నాను అన్న. అప్పటికే నేను కరాటే ఫైటర్ని, ఆడే కాదు, నేను కరాటే ఫైటర్ని, నాకు కూడా బ్లాక్ బెల్ట్ వచ్చింది. ఆడ మాట అంటాడు, నేను కరాటే ఫైటర్ని తెలుసా అని అన్నాడు. నేను బ్యాగ్ ఓపెన్ చేసి నాకు ఈ బెల్ట్ ఇచ్చారు అన్నాడు. కొద్దిగా వెనక్కి వెళ్ళాడు, కొట్టేసేలాగా ఉన్నాడు. నిజంగా ఆ రోజుల్లో కొట్టేసేవాడు, ఎందుకంటే రక్షణ అనుభవం పెద్దగా లేదు నాకు. ఇంకో 2 మాటలు తల్లిదండ్రివాడు. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నన్ను ఇలాగే ఉండని, నన్ను కదిపావంటే మాత్రం ఒప్పుకోను. వెనక్కి వెళ్ళిపోయా, ఎందుకురా మనందరం వేరే దేశానికి వచ్చే, ఏమైందంటే అందరం జైలుకు పోతాం, కూర్చో అని అన్నారన్నమాట. రోజు మోకరించి ప్రార్థించినప్పుడు వాడు నాకు బాగా ఇరిటేషన్ రప్పించేసేవాడు కదా, వాడి కొరకే ప్రార్థన చేశాను. ప్రభువా ఈ వ్యక్తి రక్షణ పొందాలి, నా పై పెట్టోడు రక్షణ పొందాలి, నా రక్షణ పొందాలని అంటే రోజు ఇలా చూసుంటాడు అన్నమాట. వాడికి వినబడేటట్లు ప్రార్థన చేసేవాడు. అందుకని వాడేం చేశాడంటే, ఎలాగైనా నా ప్రార్థన జీవితాన్ని పాడు చేయాలని, అందరూ బాయ్సే కదండి, టీవీ పెట్టి బ్లూ ఫిల్మ్ చేశారు, సౌండ్ పెద్దగా పెట్టి. మరి నేను పడుకోలేను, ప్రార్థన చేసుకోలేను, బైబిల్ చదువుకోలేను, ఎంత శోధనది. ఏం చేయాలో నాకు అర్థం అవ్వలేదు. బాత్రూంలోకి వెళ్ళాను, స్నానం చేసుకున్నాను, స్నానం చేసి ఆలోచించాను, వీళ్ళని ఎలాగైనా సరే ఈరోజు దీనికి బ్రేక్ అవ్వాలని చెప్పి తిన్నగా వచ్చి టీవీ ముందు మోకరించి 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నీకు స్తోత్రాలు, మీ రక్తముతో ఈ పాపులను గట్టిగా కడగండి నాయనా అనగానే ఒకటి టీవీ ఆఫీస్ ఎవరికారు బెడ్ మీద వెళ్ళి పడుకున్నారు. ఎవరికారు బయటకు పడుకున్నారు, రే అది ప్రార్థన చేస్తే చచ్చిపోయేలా ఉన్నవారు నాయన మనం అన్నారన్నమాట. 2 నెలలు గడిచిపోయిందండి. వాడిని నా దగ్గరే డ్యూటీకేశాను. ఇద్దరం పైపు ఎత్తుతున్నాము, ఆడికి ఏంటంటే ఎలాగోలాగా నా మీద పైపు పడే ఎత్తేసి ఆడి చేయి జరిపి ఆడి చేయి మీద పడిపోయింది. ఈ బట్టన మీద వద్దు చూసావో ఇలా కట్ అయిపోయింది, ఇలా ఏలబడింది. వచ్చి 3 నెలలు కూడా అవ్వలేదు, ప్రొవిజన్ పీరియడ్ దాటలేదు. యాక్సిడెంట్ అయితే ఇంటికి పంపించేస్తుంది ఇండియాకి. 3 నెలలు ఎంసీ ఇచ్చారు. ఏజెంట్ వచ్చాడు, నువ్వు సరిగ్గా డ్యూటీ చేయలేదు, సేఫ్టీలు ఏం పాటించట్లేదు కాబట్టి నీ ట్రీట్మెంట్ జరిగిన తర్వాత నిన్ను ఇండియా పంపించేస్తారని అన్నాడు. అంతే. ఇంకా రోజు నన్ను చూడటం, రోజు నా గురించి ప్రార్థన చేస్తా కదా, చెయ్యవా కొంచెం ప్రార్థన చేసిపోక, వండుకోలేకపోయేవాడు, నేను వండింది ఇచ్చేవాడు, నేను సగం తాగింటి తాగేసేవాడు, నా మీద తిరగబడినాడు. 3 నెలల తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత
అతనికి కూడా చెప్పాను, నేనైతే నమ్మకంగా ప్రార్థన చేశాను, దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడంటే 3 నెలల తర్వాత ఇక నేను జాగ్రత్తగా పని చేస్తావా చెప్పు, నేను నీతో బాస్తో మాట్లాడి నీకు రెన్యువల్ ఇప్పిస్తానని అన్నాడు. అయ్యా నేను చేస్తానన్నాడు. వెంటనే పరిగెత్తుకొచ్చి నీ ప్రార్థనకు ప్రతిఫలం దొరికినట్లుగానే ఉంది, ఇంకొంచెం ప్రార్థన చేయను అన్నాడు. ప్రార్థన చేశాను, ఆ ప్రార్థనకి రక్షణ పొందాడండి. సింగపూర్లో బాప్తిస్మం పొందాడండి. ఆయన ద్వారా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేశాడు, వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ రక్షణ పొందారు, వాళ్ళ బంధువులు రక్షణ పొందారు, వాళ్ళ అన్నదమ్ములు రక్షణ పొందారు. వైజాగ్లో 2 సంఘాలు ఉన్నాయి ఈరోజు. మోకరిస్తే రక్షణ కొరకైన ప్రార్థన మనకు. హల్లెలూయా. రక్షణ అనే నీళ్ళులో 3వ అనుభవము నడుము లోతు. నడుము లోతు. నడుము దేనికి సాదృశ్యం అని చెప్పాను? పనికి. పని చేసేవారు ఏం చేస్తారు? నడుము కట్టుకోవాలని అంటారు కదా, నడుము కట్టుకొని పని చేయాలని అంటారు కదా, పనికి సాదృశ్యం. రక్షణ కొరకు నువ్వేం పని చేసావు? ఇతరుల రక్షణ కొరకు నువ్వేం పని చేసావు? ఎక్కడైనా సభలు పెట్టేటప్పుడు నీ వంతుగా స్టేజ్ కార్యక్రమంలో నువ్వు పాల్గొన్నావా? నీ వంతుగా పిఏ సిస్టమ్ పెట్టే విషయంలో పాల్గొన్నావా? చాపలేసే విషయంలో పాల్గొన్నావా? నీ వంతుగా ప్రార్థన చేస్తావా? ప్రభువా, ఈరోజు జరుగుతున్న సభలో ఒక్క ఆత్మన రక్షణ పొందాలి అని కన్నీరు కార్చి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నీ పరిచర్య ఏది ఇతరులు రక్షణ పొందటానికి? ఎప్పుడైనా కరపత్రాలు పట్టుకొని వెళ్ళి పంచావా? పంచం. ఎప్పుడైనా దేవుని గురించి ప్రకటిస్తున్నావా? చెయ్యవు. అందుకే 3వ అనుభవం ఏంటో తెలుసా? రక్షణ కార్యములు జరుగునట్లుగా నీ వంతు సహాయము నీ దగ్గర నుంచి దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. నీ బంధువులు ఎంతమంది రక్షణ లేరు, నీ స్నేహితుల్లో ఎంతమంది రక్షణ లేరు, అసలు ముందు మనకి సాక్ష్యమే ఉండదు. ఇక అందుకే సువార్త చెప్పలేము. అందుకే ఈ 3వ అనుభవంలోని రక్షణ కార్యాలు జరగాలనంటే ప్రాముఖ్యంగా మంచి సాక్ష్యము కలిగి మనము జీవించాలి. మేము కొత్తగా వచ్చిన అపార్ట్మెంట్లో పైనుంచి కింద దాకా ముస్లిమ్స్ అండ్ క్రిస్టియన్సే ఉంటారు. ఒక్క హిందూ ఫ్యామిలీ కూడా లేదు మా అపార్ట్మెంట్లో, ఒక్క హిందూ ఫ్యామిలీ కూడా లేదు. గ్రౌండ్ ఫ్లోర్లో ముస్లిం ఫ్యామిలీ వాచ్మెన్గా ఉన్నారన్నమాట. ప్రతిరోజు నేను కిందకి రావటం, నన్ను చూడటం, నేను నవ్వటం, మాట్లాడటం, వాళ్ళు నా వైపు చూడటం, నా భార్యని చూడటం అన్నీ తెలుసు. మేము ప్రార్థనలకు వెళ్ళటం రావటం తెలుసు. అన్నీ ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది, ఆమె ఎప్పుడు గమనిస్తూనే ఉంటుంది. నాకున్న సమస్యల గురించి ఒకసారి నా భార్య చెప్పిందంట, ఇగో ఇలాంటి సమస్యల్లో ఉన్నాం, ఇలాంటి కోర్టు కేసు ఉంది, దాదాపు 3 కోట్ల రూపాయల ఆస్తి బంధువులు దోచేసుకున్నారట, అది ఇప్పుడు అద్దె కట్టుకుంటూ ఇక్కడ చాలా పాస్టర్ గారు వచ్చిన కానుకలతోనే బ్రతుకుతున్నారు అని అంటే, ఆయన ముఖం చూస్తే ఎప్పుడు శ్రమనుల్లా కనబడలేదండి నాకు, బాగా ఉన్నోళ్ళలాగా ధనవంతుడిలాగే కనబడ్డా అంటుందంట. అలా చెప్పి ఆమె ఒక సాక్ష్యం చెప్పింది, ఈయన దేవుడు ఎంత గొప్ప దేవుడో, నేను ఇంకా దీనస్థితిలోనే ఉన్నానని రోజు ప్రార్థనలు చేయటం మొదలుపెట్టింది. నేను ఉంటున్న అపార్ట్మెంట్కి ఎదురుగానే వాళ్ళ అమ్మాయికి అపార్ట్మెంట్ కొన్నదాన్ని. చూసారండి ఎంత గొప్ప కార్యం ఇది. మనము మన సాక్ష్యము ఇతరులకు రక్షణలోనికి నడిపించేదిగా ఉండాలి. ఇప్పుడు 4వ అనుభవానికి వెళ్దాం. 4వ అనుభవం ఏంటి? ఏదలేనంత అనుభవము. రక్షణలో నీ అనుభవం ఎలా ఉండాలంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఇతన్ని క్రీస్తులో నుంచి వేరు చేయలేమని సాతానే సాక్ష్యం చెప్పాలి నీ గురించి. ఇంక అందులో నుంచి అతను బయటికి మనం లాగలేము అని చెప్పగలగాలంటే, ఆల్రెడీ ఫుల్గా మునిగిపోయి ఉన్నాడు అని అంటారు కదా కొంతమందిని. ఇందులో నుంచి నేను బయటికి రాలేనని అంటారు కదా కొంతమంది. తాగుడికి బాగా బానిసలైపోతారు. ఎలా బానిసలైపోతారంటే, తాగుతూ ఇలా వేలు పెడితే అందాలు అంటారు కదా, అలా బానిసైపోయి అందులోంచి బయటికి రాలేడని అంటారు. కొందరు అప్పులకు పాలైపోయి అప్పుల్లోంచి బయటికి రాలేరని అంటారు. అలాంటి ఏ సమస్యను వేసే బయటికి తేగలడు. కానీ నేను ఒక విషయం చెప్తున్నాను, మీరు రక్షణలోని మునిగిపోతే, రక్షణలోని ఈదుతూ ఉంటే అందులో నుంచి ఇంకా మిమ్మల్ని ఎవ్వడు కూడా బయటికి తీసుకురాలేడు. ఆ అనుభవము దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్నాడు. హల్లెలూయా. ఈనాడు మతోన్మాదులు ఎక్కడ సువార్త చెప్తే అక్కడ వాళ్ళని కొందరిని కొట్టేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో శ్రీరామనవమి ఒకటి జరిగిందిగా, ఒక 4 రోజులైందా జరిగి, 15 రోజులు 20 రోజులు అయింది. బయట పాలు కొనడానికి వెళ్ళాను.
పాలు తీసుకొని స్కూటీలో పెట్టాను. నా స్కూటీకి పైన జీసస్ లవ్స్ అని ఉంటుంది. ఒకడు తిన్నగా ఒక జెండా పట్టుకొని వచ్చాడు, కాసిన జెండా వచ్చి ఇలా చదివి నా వైపు చూసి జై శ్రీరామ్ అని అన్నాడు. నేను ఆయన వైపు చూసి జై క్రీస్తాను. ఏంట్రా నేనేం చెప్తున్నాను, నువ్వేం అసలే గుంటూరు అంతా క్రిస్టియన్స్, ఇక్కడికి తెలియట్లేదు. గుంటూరు అంతా క్రిస్టియన్స్, 80% క్రిస్టియన్స్. హల్లెలూయా, హల్లెలూయా. గుంటూరు అంతా క్రిస్టియన్స్. నాకు ఇంకొంచెం ధైర్యం వచ్చింది, అంత మనోలే కదా అనమన్నాడు అన్నమాట. అన్నాను ఇలా చూశాడు, ఇంకొకటి వచ్చాడు, రే నీకు ఎందుకురా బాబు అన్నాసం గొడవ, నా వైపు ఇలా చూసుకుంటే నేను ఆడి వైపు ఇలా చూసుకుంటూ వెళ్ళిపోయాడు. మన అనం ఈ మతోన్మాదులు ఏమనుకుంటారంటే మనం ఎవరినో ఒకటి నాపేస్తే సువార్త ఆగిపోద్దాం అనుకుంటారు. నేను ఒక చిన్న కథ చెప్తాను, మీరు వినండి. ఒక చెరువు ఉందంట, చెరువు చుట్టూ చీమల పుట్టలు ఉన్నాయి. చెరువు చుట్టూ చీమల పుట్టలు ఉన్నాయి. చీమల పుట్టలు ఉంటే ఏనుగు ఏం చేసిందంటే చెరువులోనికి 2 కాళ్ళు పెట్టి వెనక కాళ్ళతో దూకింది. దూకగానే నీళ్లు ఒకేసారి పైకి వచ్చి మొత్తం ఆ ఒడ్డుకంతటికి ఆ నీళ్లు ఫోర్స్తో వెళ్ళిపోయేసరికి చీమల పుట్టలన్నీ తగ్గిపోయి కొన్ని చీమలు నీటిలోనికి వచ్చేసాయి. కొన్ని చీమలు ఏమో చచ్చిపోయాయి, కొన్ని చీమలు ఈదుకుంటూ మరలా పుట్టల దగ్గరికి వెళ్ళిపోయాయి. ఒకే ఒక్క చీమ మాత్రం ఏం చేసిందంటే ఏనుగు తోకను పట్టుకొని పైకెక్కేసింది. ఇంకా ఈ చుట్టూ ఉన్న చీమలు అంటున్నాయంట, తొక్కేరా వాడిని, నువ్వు ముంచేవాడిని అని అంటున్నాయంట. అవుతుందండి, వార్త ఆపడం కూడా అంతే, అది ఆపలేదు. దేవునికి స్తోత్రం. వాడేమో చీమ, మనమేమో ఏనుగు. దేవునికి స్తోత్రం. ఎలా జరుగుతుంది అది? ఇంపాసిబుల్. ఈ నది ఎక్కడికి వెళ్ళును అక్కడల్లా బ్రతుకును, బాగుపడును తప్ప దాన్ని ఆపేవాడు ఎవడు లేడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ నీళ్లు ఎన్నిటికి సాదృశ్యం అని చెప్పానండి? ఏమో 4 గంట. మూడిట్లో మొదటి సాదృశ్యం ఏంటి? రక్షణలో ఉన్న 4 అనుభవాలు ఏంటి? పాదాల లోతు, మోకాల లోతు, నడుము లోతు, ఈదలేని అనుభవము. ఇది ఒక భాగము. మామూలుగా నేను టీవీలో కానీ ప్రసంగాలు చేస్తే దీన్ని 3 భాగాలుగా చెప్పి పెట్టుకుంటాను యూట్యూబ్లో. మనం కొంచెం ఎక్కువసేపు చెప్పుకుంటున్నాం. హల్లెలూయా. ఒక పాస్టర్ గారికి పాపం ప్రసంగాలు చేస్తూ ఉంటే ఆపటం రాదు, టైంకి ప్రసంగం ఆపటం రాదు. వచ్చిన సంఘస్థులందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. సంఘం వచ్చిన వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే 45 నిమిషాలు వాక్యం చెప్పారనుకోండి వింటారు, గంట చెప్పారనుకోండి వింటారు. 1.5 గంటన్నర, 2 గంటలు, 3 గంటలు చెప్తుంటే ఎవరు వింటారు? ఒకరు అన్నీ వెళ్ళిపోతుంటే పాస్టర్ గారు ఇది గమనించి పాస్టర్ గారికి చెప్పారు, అయ్యా నువ్వు వాక్యం చెప్పేటప్పుడు గంటకు మించి చెప్పొద్దు, ఇదిగో నీ గురించి ఇక్కడ గడియారం పెడతానని చెప్పిన. ఈయన గడియారం చూడటం మానేసి 2 రోజులుగా 2 గంటలు జనాలు వెళ్ళిపోయారు. ప్రతి వారం పాస్టర్ గారు చెప్పడం, పాస్టర్ గారు గంటకు ప్రసంగానికి ఆపడం. ఏం చేయాలో తెలియక పాస్టర్ గారు అన్నారు, నువ్వు ఆపేమంటున్నావు కానీ నేను ఆపలేకపోతున్నాను, అది నా బలహీనత, నేను ఆపలేకపోతున్నాను, ఏం చేయాలో తెలియలేదంటే పాస్టర్ గారు అన్నారు, సరే నేను ఆపే బాధ్యత నాది, నేను చూసుకుంటాను. ఆయన ప్రసంగానికి వెళ్ళే ముందు ఒక చాక్లెట్ ఇచ్చింది, నోట్లో పెట్టిపోయింది. మైక్ మార్చుతారా? మైక్ హల్లెలూయా. సరే పాస్టర్ గారికి పాస్టర్ అమ్మ ఒక చాక్లెట్ ఇచ్చింది, ఇదిగో చాక్లెట్ బొగ్గలు పెట్టుకో, ప్రసంగం స్టార్ట్ చేయి. చాక్లెట్ అయిపోయే సమయానికి నువ్వు ఆమెనని ఇక వాక్యము చెప్పకూడదు అని చెప్పింది. సరే అన్నాడు. స్టేజ్ ఎక్కే ముందు చాక్లెట్ నోట్లో పెట్టుకొని ఇంకా వాక్యం చెబుతున్నాడండి. ఎప్పుడు 2 గంటలు వదిలేసేవాడు, 4 గంటలైనా వదలలేదు. పాస్టర్ గారు చెప్పి ఏవయ్యా ప్రసంగం ఇంకేం ఆపు అని అంటే
నోట్లోంచి తీసి ఏ చాక్లెట్ ఇచ్చేది కరగట్లేదని కొడితే అది కోటు బట్టలు అది ఇంకే అడుగుతుంది. కాబట్టి కొద్దిగా ఓపిక మీరు వాక్యం వినండి. వింటున్న మళ్ళీ ఆఖరిలో నేను అప్పగింతలు ఉంటాయి నా దగ్గర, అదే ప్రాబ్లం. మళ్ళీ నేను చెప్పిన అడుగుతా తిరిగి. 3 సాదృశ్యాల్లో 2వ సాదృశ్యానికి వెళ్దాం. 2వ సాదృశ్యం ఏమిటి? వాక్యము. వాక్యము నీళ్లకు సాదృశ్యం అని బైబిల్లో ఎక్కడుంది? మీరు టక్కమని చెప్పేయాలి. అసలు మొదటి కీర్తనలోనే ఉంది కదా, ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు, అతడు ఆకు వాడక నీళ్లు కొట్టున నాటబడిన చెట్టు వలె ఫలించును కదా. అవునా? అక్కడ వాక్యంతో పోల్చబడిందా లేదా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో కూడా పోల్చబడిందా లేదా? వాక్యమును ఉదక స్నానము చేత అని అంటున్నాడు. ద్వితీయోపదేశ కాండంలో కూడా వాక్యము వర్షము వలె కురియును అని రాయబడింది. అక్కడ కూడా నీళ్లతో పోల్చబడింది కదా. మరి వర్షం అంటే నీళ్ళే కదా. సో ఇంకొక నీళ్ళు ఏంటంటే మందిరము నుంచి వస్తున్నది. మందిరము నుంచి రక్షణ వార్త ఒకటి వెళ్తుంది. రెండవది మందిరము నుంచి వాక్యము బయలుదేరుతుంది. మందిరము నుండి వాక్యము వెళ్ళేటప్పుడు ఆ వాక్యములో నీకు మరలా 4 అనుభవాలు ఉంటాయి. మొదటి అనుభవము పాదాల లోతు. బల చెప్పండి ఒకసారి. పాదాల లోతు. 2వ అనుభవము మోకాల లోతు. 3వ అనుభవము నడుము లోతు. 4వ అనుభవము మునిగిపోయే అనుభవము. హల్లెలూయా. ఏదగలిగిన అనుభవము. సరే, మొదటి అనుభవం ఏంటి? పాదాల లోతు అన్నాడు కదా. నీ వాక్యము నా పాదములకు దీపము అన్నాడు. హల్లెలూయా. అంటే పాదాలతో నడుస్తాము కాబట్టి నడవటానికే కదా పనికొస్తాయి. ఇంక దేనికైనా పనికొస్తాయి? ఎందుకు పనికిరావు కాళ్ళు? ఈ మధ్య ఒకసారి ఒక ఆమెను చూశాను, కాలుతో తంతుంది. ఎవరిని అనుకున్నా? వాళ్ళ హస్బెండ్ని. యూట్యూబ్లో వచ్చింది అది. మట్టుకొని తంతుంటుంటే అమ్మా వదిలో అంటున్నాడు. తన్నుడు. పాదాలు నడవటానికి, తనటానికి కాదు. మీ వైజాగ్లో ఉండేటప్పుడు అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఒక ఆయన తాగి వచ్చి తలుపు కొడుతున్నాడు. వాళ్ళ ఇంటి తలుపే కొడుతుంటే ఆయన కొట్టిన తలుపు దెబ్బకి పక్కన వాళ్ళు అందరూ లేచిపోయి మేడకు చూశారు. ఏంటి అలాగ తలుపు తీయట్లేదు, ఎందుకంటే తాగి వచ్చినా నాకు తీయట్లేదు. తలుపు కొట్టి ఏమే తలుపు కొట్టి చూసి కొంచెం దూరం వెళ్ళిపోగానే అందరూ అనుకుంటున్నాము ఎంత మంచోడండి, భార్య తీగిపోయిన గొడవ పెట్టుకోకుండా వెళ్ళిపోతున్నాడు అనుకున్నాం. అల్లంత దూరం వెళ్ళి ఇలా వెనక్కి తిరిగాడు. పరిగెత్తుకు దాప జరిగి దొరుకుతుంది. అందుకే ఇచ్చాడు పాదాలు నడవటానికి కదా. వాక్యము ప్రకారముగా మనము నడక ప్రారంభించాలి. హల్లెలూయా. వాక్య ప్రకారమైన అడుగులు మనము వేయాలి. ఇది వాక్యమును నీళ్లకు సాదృశ్యములో మొదటి అనుభవం. వాక్య ప్రకారముగా నడిచే వాళ్ళు ఈనాడు చాలా మంది తక్కువ. అసలు ఇప్పుడున్న సోషల్ మీడియాలో వాక్యాన్ని బోధించే వాళ్ళు లేదు అసలు చెప్పాలంటే. ఎవడైనా సినీ యాక్టర్ చనిపోయాడు అనుకోండి, ఆయన ఫోటో పక్కన వేసుకొని ఈయన ఫోటో కూడా పక్కన వేసుకొని యూట్యూబ్ తమ్మునేల్ తయారు చేసి వీడు బోధ. పాస్టర్ ప్రవీణ్ గారు హతసాక్షి అయ్యారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు, మంచి సేవ చేశారు. ఆయన పేరు చెప్పుకొని మనోళ్ళు యూట్యూబ్లో వ్యూస్ పెంచుకోవడానికి ఆయన మీద ప్రసంగాలు, ఆయన మీద బోధలు తప్ప వాక్యంలోని విషయాలు చెప్పట్లేదు. అరే బాబు, నాకు తెలియగలుగుతాను. పగడాల ప్రవీణ్ పాస్టర్ గారు యేసుక్రీస్తు కొరకు చనిపోయారు. యేసుక్రీస్తు మన అందరి కొరకు చనిపోయాడు. ఆయన కొరకు ఎక్కువ బోధ లేదు ఇప్పుడు. ఇంకొక ఆయన అయితే అక్కడికి వెళ్ళిపోయి రోజు మోకరించి ప్రార్థన చేసి కొవ్వొత్తులు వెలిగిస్తున్నాడు. ఇది ఒక పిచ్చి పెట్టేసింది ఒక్కొక్కటి. అది వాక్య ప్రకారమేనా? కాదు. ఒకసారి ఒక సభకి వెళ్ళాను. చర్చ్ ఉంది, చర్చ్ పక్కన స్థలం ఉంది. స్థలంలో ఓపెన్ మీటింగ్ పెట్టారు. పగలు చర్చిలో పెట్టారు. పగలు సభ అయిపోయిన తర్వాత సాయంత్రము ఓపెన్ మీటింగ్ ఉంది. మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, ఆ స్థలంకి వెనకనే అక్కడ సేవ చేసి అయిపోయినటువంటి సేవకుడు పాస్టర్ గారు సమాధి ఉందన్నమాట. అయిపోయిన తర్వాత ఎవరు వచ్చినా తీసుకెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేపిస్తారు అక్కడ సమాధి దగ్గర. నన్ను తీసుకెళ్ళి ఆ సమాధి మీద చేయించి ప్రార్థన చేయలేదు. ఏం చేయాలంటే నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ అతను రక్షణ పొందాడు, సేవ చేశాడు, చనిపోయాడు, పరదేశంలో హాయిగా ఉన్నాడు. ఇప్పుడు నేను ప్రార్థన చేసి రమ్మని చెప్పాలా? ఏమని ప్రార్థన చేయాలి చెప్పండి. మీకు ఏమన్నా అర్థం ఉందా?
అంచె దినంలో లేపబడాలని ప్రార్థన చేయాలి. అతను అంతకుముందు జీవించిన జీవితానికి ప్రకారంగా కదా తెలుస్తాడు. నేను చేసిన చేయకపోయినా లేదు, నేను ప్రార్థన చేస్తే అంచె దినంలో లేపబడతాడండి అంటే మనం సువార్తకి చెప్పవలసిన లేదు, అందరినీ లేపబడును కాక ప్రార్థన చేసుకుంటే సరిపోదు. అది వాక్య ప్రకారమైన ప్రార్థనేనా? కాదు. మొన్న ఈ మధ్య మట్లాదవడం జరిగింది. పాస్టర్ గారు లోపలికి వస్తుంటుండగా కొందరు బట్టలు కిందను పడిచేసి కమ్మలే అన్నీ చేశారు. అన్నీ చేశారు కానీ గాలి మాత్రం జాలేదు. ఏది వాక్య ప్రకారము? వాక్య ప్రకారం ఎలా నడుచుకుంటున్నాము? లేదు. వాక్య ప్రకారమైన మాటలు లేవు, వాక్య ప్రకారమైన ప్రవర్తన లేదు. కొడితే కొట్టేయడానికి రెడీగా ఉన్నట్టు ఉన్నారు మనోళ్ళు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేద్దాము. నేను మాకున్న పాస్ట్ సర్వీస్లో అందరికీ ఏం చెప్పానంటే, అంచె దినాలకు దగ్గరగా ఉన్నాం కాబట్టి కొందరు చంపబడతారు, కొందరు కొట్టబడతారు. మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. దేవుడు కార్యం చేస్తాడు, ముందు ప్రార్థన చేయాలి. లేదన్నా మనం పోరాడాలన్నా, అది చేయాలన్నా, ఇది చేయాలన్నా బైబిల్ తీసి పక్కన పెడితే వాడేస్తానా అని అంటే, మరి బైబిల్ తీసి పక్కన పెట్టేదానికి నువ్వెందుకు వచ్చే ఇందులోకి? అసలు నాకు తెలియకూడదా? నువ్వెందుకు వచ్చే ఇందులోకి? బైబిల్ తీసి పక్కన పెట్టేయడంగా పిచ్చపట్టేసింది ఒక్కొక్కరికి. వాక్య ప్రకారము మనము మొదట అడుగులు వేయాలి. రెండో అనుభవం మీరు చెప్పండి. మోకాళ్ళు అంటే ప్రార్థనకు సాదృశ్యము కదా. మరి వాక్య ప్రకారమైన ప్రార్థన ఉండాలా లేదా? హల్లెలూయా. వాక్య ప్రకారముగా ప్రార్థన చేయాలి. మనము ఎలుకల కొరకు ప్రార్థన చేయటము, పిల్లుల కొరకు ప్రార్థన చేయటము, చీపురు కట్ట పట్టుకుంటూ ప్రార్థన చేయటం, కొంతమంది ప్రార్థన పిచ్చి ప్రార్థనలన్నీ చేస్తారు. ఒక ఆవిడ నాకు బంగారం ఇచ్చి ప్రార్థన చేయమంది. ఏం ప్రార్థన చేయాలో నాకు అసలు అర్థం కాదు. బంగారం పడుతుంది ఏం చేయాలండి ప్రార్థన? పొరపాటున నేను ప్రభావిలు ముత్తూరులో తాకట్టు పెట్టుకుంటూ ఉండును కాకని ప్రార్థించానుకో, ఆయన ప్రార్థన చేశాడు నేను తాకట్టు పెట్టానని అంటారు. ఏమని ప్రార్థన చేయాలి? ఎవరు దొంగిలించకుండా ఉండును కాకని ప్రార్థన చేయాలా? కొనుక్కున్నావు, దేవునికి స్తోత్రం అని చెప్పి అంతే. ఇంకొక ప్రార్థన ఉందండి వాక్య ప్రకారం, అది చేశాను కదా నచ్చదు. ప్రభువా జ్ఞానులు బంగారం తెచ్చి నీ ప్రభు అయినా మీకు అర్పించేశారు, ఈమె ఈ బంగారం నీ సేవలకు అర్పించేసును గాక అను. ఇంకో జన్మలో ఇంకెప్పుడు బంగారం పట్టుకొని ప్రార్థన. వాక్య ప్రకారమైన ప్రార్థన జీవితం ఉండదు. పిచ్చి ప్రార్థనలు, పిచ్చి ప్రార్థనలు. ఒకడు చావు కోరి ప్రార్థన చేసే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. నిజంగా కొన్ని సందర్భాల్లో అవసరమేమో, అతడి ఉద్యోగం పోవును గాక, అతడు నాశనం అయిపోను గాక, అతడు ఇల్లు ఇంకొకటి దోచుకును గాక అని ప్రార్థన బైబిల్లో ఉంది. అది ఎప్పుడు అవతల వ్యక్తి పీక్స్లోనికి, దేవునికి దూరముగా, దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేవాడు. అంతేగాని అది ఇష్టసరం చేస్తామండి. నాది తెనాల్లో 2.5 కోట్ల రూపాయలు ఇల్లు. వాళ్ళు తీసుకున్నా కూడా ఎప్పుడు కూడా వాళ్ళు నశించాలని ప్రార్థన చేయలేదు, అలాగని దీవించబడాలని కూడా ప్రార్థన చేయలేదు. న్యాయంగా ప్రార్థన చేశాను. ఏమన్నా తెలుసా? ప్రభువా వీరు నా ఇల్లు దోచుకున్నందుకు నువ్వు వారిని కనుక ద్వేషిస్తే నరకానికి పోతారు, వాళ్ళు పరలోకానికి రావాలి, భూమి మీద వాళ్ళు చేసిన అన్యాయానికి తగిన శిక్ష పొందాలి. 2 కలిపి ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. వాక్య ప్రకారముగా ప్రార్థించుట రెండవ అనుభవము. మూడవ అనుభవం ఉంది, వాక్య ప్రకారము పరిచర్య చేయుట, వాక్య ప్రకారము బోధించుట, వాక్య ప్రకారము సంఘము కట్టుకొనుట, వాక్య ప్రకారము నీ ఆధ్యాత్మిక జీవితమును నీవు కట్టుకొనుట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఒక సంఘంలో పాస్టర్ గారు బోధ చేస్తూ, దేవుడు వాక్యమై ఉన్నాడు, వాక్యము దేవుడై ఉన్నాడు. ఎక్కడ రాయబడింది? యోహాను సువార్త 1వ అధ్యాయం 1-2 వచనాల్లోనే మనకు కనబడుతుంది. అందరి చేత చదివించాడు. చదివిన తర్వాత వాక్యం ఎవరని అడిగారు అందరిని. అడిగితే దేవుడు అని చెప్పారు. మీ చేతుల్లో ఉన్నది బైబిల్ కాదు, దేవుడు అని చెప్పాడు. ఏంటంటే రెండోది, మీ చేతుల్లో ఉన్నది బైబిల్ కాదు, దేవుడు అని చెప్పాడు. మీ బైబిల్లో ఎంతమంది గీతలు పెట్టారో
కరెక్ట్గా చేతులు ఎత్తి చూపించండి అని అంటే ఆల్మోస్ట్ 90% చేతులు ఎత్తారు. ఇంకా అక్కడి నుంచి మొదలు పెట్టాడు. పిచ్చి పట్టిందా మీకు? దేవుడి మీద గీతకిస్తారు మీరు అని నాకు అసలు బాబు, బైబిల్ దేవుడు కాదు, వాక్యము దేవుడై ఉన్నాడంటే వాక్యమును నామం ఆయనకు ఉన్నది, ప్రకటన గ్రంథంలో ఉన్నది. ఈయన బైబిల్ మీద మీరు గీతలు పెడతారా అని అంటూ ఇంకొక ఆమె చూడమ్మా మొత్తం దేవుడిని ఎలా తడిపేసింది, ఈమె చెమట పడిపోయింది, గీతలు గీసేసింది అని ఒక ఆమె తిప్పాడు. అంత అయిపోయిన తర్వాత పాస్టర్ గారు బైబిల్ మట్ట పెట్టి బ్యాగ్లో పెట్టుకుని వెళ్ళిపోతుంటే దేవుడిని ఏంటి సార్ బ్యాగ్లో పెట్టి పట్టుకెళ్ళిపోతున్నారు అన్నాను నేను. అనగానే ఆయన ఇలా నా వైపు చూశాడు. తప్పు కదండి, ఇప్పుడు దాకా మీరు ఏం చెప్పారు? బైబిల్ దేవుడు అన్నారు, అన్న తర్వాత మరి దేవుడిని బ్యాగ్లో పెట్టేస్తావా నువ్వు అనగానే ఆయనకి ఇంకేం అర్థం కాదు. బైబిల్ దేవుడు కాదు బాబు, బైబిల్లో ఉన్న వాక్యము దేవుడు. హల్లెలూయా. ఆ వాక్యము అక్షర రూపంలో వచ్చింది అంతే. మనము కూడా దేవుని స్వరూపం అనే బైబిల్లో ఉంది. మీరందరూ దేవుళ్ళని మరి నువ్వేది కాలేదు అప్పుడు? అవునా కదా? మీరు దేవుని స్వరూపం అని మన గురించి రాయబడి ఉంది కదా. మీరు దైవములని మీరు ఎరుగుడని రాయబడి ఉంది కదా. వైజాగ్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు, పెద్ద ఆయన ముసలోడు, సీనియర్ పాస్టర్. ఆయన ఇదే మాట చదివించి ఏమని, మీరు దైవములని మీరు ఎరుగురా అని అన్నాడు. ఇంకోడు ఎవరో సిగరెట్ తాక్కుంటూ వెళ్ళిపోతాడు. ఇక్కడ చూసావా, దేవుడు సిగరెట్ తాక్కుంటూ వెళ్ళిపోతాడు. మనము దైవములు అంటే నిజంగా దైవములు కాదు. ఎవరికైతే దేవుని వాక్యం వచ్చినో వారు దైవములు. ఎప్పుడు 4వ అనుభవం గెలిపోతాం చూసా, వాక్యము చేత కంప్లీట్గా నింపబడి నిన్ను కలిపితే వాక్యమే వస్తుంది, నీతో మాట్లాడితే వాక్యమే మాకు వినపడుతుంది అన్నట్లుగా నువ్వు ఎప్పుడైతే మారిపోతావో అప్పుడు ఒక దైవముగా నువ్వు మారుతావు. హల్లెలూయా. ఆ దినము కొరకు మనం ప్రయాసపడాలి, ఆ అనుభవము కొరకు మనము ప్రయాసపడాలి. అంటే వాక్య ప్రకారమైన బోధన లేవు, ఇప్పుడు వాక్య ప్రకారమైన పరిచర్య లేదు. ఒకసారి చర్చిల్లోనికి వెళ్ళేటప్పుడు కొంతమంది చేసే పనులకి ఎంత కోపం వస్తుందంటే అసలు తట్టుకోలేను అనమాట. నేను ఒకసారి తట్టుకోలేక ప్రసంగాలు కూడా చెప్పేస్తుంటాను. తట్టుకోలేను. అది దేవుని మందిరం అనుకుంటున్నారా, వాక్య ప్రకారం చేయాలనుకుంటున్నారా లేదా? ఏముండదు. ఒక ఆమెను తీసుకొచ్చారండి, దెయ్యం పట్టిందని. వాస్తవం దానికేం దెయ్యం పట్టలేదు, ఏం పట్టలేదు. ఊరికే బాధ తట్టించుకోవడానికి నటిస్తుందని సంగతి నాకు ఎలా తెలిసానంటే, మా ఇంట్లో ఒక అనుభవం ఉంది. మా ఇంట్లో అంటే మా మేనమ్మ వాళ్ళ వైపు ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చారనుకోండి, మొదటి రోజు ఓపిక ఉంటుంది, రెండో రోజు ఓపిక ఉంటుంది, మూడో రోజు చనిపోయిన వాళ్ళ అమ్మను గుర్తించుకుంటుంది. వాళ్ళ అమ్మలా మాట్లాడుతుంది అన్నమాట. ఇంకెలా అని దబ్బని పడిపోతాయి. పడిపోవడానికి ఏముంటుంది అక్కడ? వాళ్ళ ఆయన వచ్చి వాళ్ళ అమ్మ అప్పుడప్పుడు వస్తుంది కదమ్మా, నాకు తెలుసు, పంపించాడు బతులు. వరుసగా అక్క అవుతుంది నాకు. అదే మా అమ్మ అయితే టీ తాగడానికి టీ పక్కన పెట్టి వచ్చేసి తాగకపోతే. కొంతమంది నటిస్తూ ఉంటారు. అలాగా నటించేటువంటి వ్యక్తులు ఒక ఆమె సంఘానికి వచ్చింది. ఇప్పుడు మీరందరూ చూడండి, ఆ దెయ్యాన్ని నేను వదలకూడదు అన్నాడు పాస్టర్. ఒబ్బరు నుండి పడరా చెయ్యి గుండి పెట్టు, ఇలా పైకి లాగా అంటే పోట్లే. ఎందుకు పోతాను రా నేను, మాకు అందరూ ఎవరు పెప్పలు కొడుతుంది ఏంటని వెనక్కి వచ్చేసాను అన్నాడు. ఒబ్బరు నుండి మోతి అమ్మ నువ్వు అని అంటాడు పక్కన. ఆ మోతి కూడా ఇచ్చేస్తే ఆ వెంటనే మోతి తీసిస్తే తెలియదు ఎక్కడ ఉండాలి నీకు అంటాడు. మోతి తీసాడు. అంటే నోట్లో వేసి పట్టుకొని గెట్టుకంటారు. అందరూ చేతి పట్టు నోట్లో వేసేస్తారు కొబ్బరి నూనె. అని కక్కేసింది. కొబ్బరి నూనె అంతే కక్కేదండి. కక్కేసిన తర్వాత అనుకోతే ఏం బయటకు వస్తుంది అన్నట్టు. పిచ్చి వచ్చేసింది ఒక్కొక్కడికి. ఇంకా అప్పుడు నుంచి ఇంక మొదలు పెట్టారంటే దెయ్యాలు వదలు కొట్టడం తప్ప అక్కడ వాక్యం చెప్పే దేవునికి. వాక్యము చాలా ప్రాముఖ్యమైనది. ఒక 3 రోజుల కిందట ఒక పాస్టర్ గారు, నాకు బాగా పరిచయమైన పాస్టర్ గారు, ఆయనకి ఏంటంటే మన క్రైస్తవులు కూడా కొన్ని తిరుపతులు ఉన్నాయి. ఏంటంటే ఒకటేమో అక్కడ చెన్నైలో ఒకటి ఉంది, జీసస్ కాల్స్ తిరుపతి. గుంటూరులో హోసన్న తిరుపతి కూడా ఒకటి ఉంది. పండగలు వస్తే వెళ్ళిపోతుంటుంటారు. ఇంకా చాలా ఉన్నాయి.
భక్తితో వెళ్ళే వాళ్ళ గురించి అనట్లేదు. కొంతమందికి అక్కడికి వెళ్తేనే బాగుపడతాం అనుకుంటారు కదా, వాళ్ళ గురించి చెప్తున్నాను. ఏసన్న గారు అంటే మంచి సేవకులు, ఆయన అంటే అభిమానం ఉంది, ఆయనతో నాకు పరిచయం ఉంది. ఆయనతో 2 గంటలు మోకరించి ప్రార్థన చేశాను. ఏ మినిస్టర్ని దూషించడం కాదు, కానీ కొంతమందికి అవి తిరుపతిలో అక్కడికి వెళ్తేనే బాగుపడతాం అనేటువంటి పిచ్చి ఉంటుంది కొంతమంది. అది వాక్య ప్రకారమా? ఆలోచించండి. కాదు, నువ్వు ఇంట్లో ఉండి ప్రార్థన చేసినా కూడా దేవుడు వింటాడు. అలాగ చాలామంది ఈనాడు ఆధ్యాత్మిక స్థితిలో వాక్యం పట్ల అవగాహన లేదు. సరే, ఈ గుంటూరులో పాస్టర్ గారికి కూడా ఆ తిరుపతి అనుభవాలు కొన్ని ఉన్నాయి. బ్రదర్, నా మాటని చెన్నైలోని ఒక మీటింగ్ ఉందని ఫ్రాన్సిస్ గారికి, మీరు రెండు బ్రదర్ మీ జీవితం మారిపోతే నీ గురించి పైన కింద టాప్ టు బాటమ్ మొత్తం నీ గురించి చెప్పేస్తారా. నేను అన్నాను, ముందు మీరు వెళ్ళి నేర్చుకుని రండి అన్న. వెళ్ళాడు 2 నెలలు అక్కడే రెంటకు తీసుకొని అక్కడే ఉండి రోజు ప్రార్థనకి వెళ్ళి రావటం, వచ్చిన తర్వాత బ్రదర్ నా కాలింగ్ ఏంటో నాకు తెలిసింది, నాకు అర్థమైంది అన్న. సంవత్సరం తర్వాత ఆయన ఎలా ఉన్నాడు అలాగే ఉన్నాడు. ఒక సంఘం లేదు, ఏమీ లేదు, పరిచయం లేదు, అక్కడ వాడుకునేది లేదు. నా మాత్రం పోస్టులు చూస్తూ నీకు ఇన్ని మీటింగ్లు ఎవరు పిలుస్తున్నారు, ఎలా పిలుస్తున్నారు అని అన్నాడు. మరి నేను తిరుపతి వెళ్ళలేదని అన్నాను. ఆయనకు అర్థమయ్యాలని చెప్తే అప్పుడు అన్నాడు, వాక్యమే సత్యము, వాక్యమే సత్యము, అది మనం కలిగి ఉండాలి, అదే మనం ఇతరులకు బోధించాలి. 4వ అనుభవం ఏంటో తెలుసా? నిలువెల్ల వాక్యము చేత నీవు నింపబడాలి. కొలసీ పత్రికలో ఉంది కదా, పాటలతోనూ పద్యములతోనూ వాక్యమును మీ హృదయములో సమృద్ధిగా నివసింపనీయుడి. నీలో వాక్యము సజీవముగా నివసించాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇది 4వ అనుభవం. ఇప్పుడు 2 సాదృశ్యాలు చెప్తున్నాం. ఏమి 2? మొదటి సాదృశ్యము రక్షణ అనేది ఇల్లు, 3వది పరిశుద్ధాత్మ అను నీళ్ళు. పరిశుద్ధాత్మను నీళ్లతో ఎక్కడ పోల్చాడు? యోహాను సువార్త 7వ అధ్యాయము 38 నుండి మీరు చదువుకుంటూ రండి. 38 నుండి, నా యందు విశ్వాసం ఉంచు వాడెవడు వాడు కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. తన యందు విశ్వాసం ఉంచువాడు పొందబో ఆత్మను గూర్చి. ఆయన ఈ మాట ఎందుకు చెప్పాడు? ఆయన ఎందుకు విశ్వాసం ఉంచబోరు వారు పొందబో ఆత్మను గురించి చెప్పాడంట. దానికి ముందు వాడి కడుపులో ఉండి జీవజల నదులు పారునన్నాడు. అంటే నీళ్లు పరిశుద్ధాత్మకు సాదృశ్యము. ఇందులో కూడా మరలా 4 అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, మొట్టమొదటి చెప్పండి. ఇప్పుడు ఈ 2వ ప్రసంగం మీరు చేస్తుంటుండే నేను వింటుంటాను. మొదటి అనుభవం ఏంటి? పాదాలు. అంటే అప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధాత్మలో నడుచుట. అర్థమైందా? రోమాపత్రిక 14 గుర్తులేదు, చెప్పండి ఎవరైనా. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపింపబడుదురో వారు దేవుని కుమారులు అనబడు. 8:14, 8వ అధ్యాయము 14వ వచనం. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయ్యుందురు. దేవుని ఆత్మ చేత నడిపింపబడే అనుభవము. హల్లెలూయా. ఫిలిప్పని సేవకుడు ఉన్నాడండి. ఆయనకి సమరయ పట్టణంలో పెద్ద సంఘం కట్టాడు. ఎలాంటి సంఘం అంటే, ఆయన సంఘం కట్టడానికి మునుపు, ఆ ప్రాంతానికి ఆయన సేవ చేయటానికి రాక మునుపు, అక్కడ సాతాను చేత వాడబడుతున్న ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు గారడి సీమోను. అతడు చేసిన విద్యలను బట్టి, మాయమంత్రాలను బట్టి అనేకులను విభ్రాంతి చెందించి ఆశ్చర్యాన్ని కలుగు చేశాడట. అనేకులు ఆయన వెంబడించేవారట. వచ్చే వాళ్ళందరూ కూడా టికెట్ పెట్టేసేవాడు. టికెట్ పెట్టేస్తే లక్షల సంపాదన వచ్చేసింది. కొద్ది రోజుల తర్వాత జనాలతో కొద్దిగా తగ్గిపోయి బిజినెస్ రావట్లేదు, ఖాళీ అయిపోయింది. పక్కనున్న అసిస్టెంట్ అడిగాడు, ఏంటయ్యా మనం ఒకసారి మ్యాజిక్ చేస్తే జనాలు డబ్బులు ఇలా గిసిరేవారు కదా, ఇప్పుడేంటి జనాలే రావట్లేదని అంటే, నువ్వేవో తుత్తు మంత్రం లాగా కాగితాన్ని ఇలా నలిపి పావురం అంటావు, అప్పటికదప్పరాని ఏదో పిచ్చి చేస్తావు. ఇదే పట్టణంలో పిలుపు అని ఆయన ఉన్నాడు. కాలేజీలు పడుకున్నారు, లే నడువు అని అంటే నడిచేస్తున్నారు. దయ్యాలు పట్టిన పో అంటే పోతున్నారు. చచ్చిపోయిన వాళ్ళు లేపేస్తున్నాడు. మరి అక్కడికి వెళ్ళకపోతే నీ దగ్గరకు వస్తారా? అవునా?
అదైతే నేను కూడా చూస్తానన్నాడు. ఆయన చూశాడు, అర్థమైపోయింది నేను నిజమైన దేవుడే. ఆయన కూడా రక్షణ పొందాడు. అక్కడ ఎంత పెద్ద సంఘం తెలుసండి, అపోస్తులు వచ్చారంట పరిశుద్ధాత్మ వాళ్ళు పొందుకోవటానికి, ప్రార్థన చేయటానికి. అంత పెద్ద సంఘం కట్టిన ఆ పిలుపు సేవకుడికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక్క వ్యక్తి దగ్గరికి పంపించాడు. 8వ అధ్యాయం అపోస్తుల కార్యాలు. నీవు వెళ్ళి ఆ ఫైనాన్షియల్ మినిస్టర్కి సువార్త చెప్పమంటే సంఘమంతటిని వదిలిపెట్టి పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళాడు. ఒక్కడి కొరకు, ఒక్కడే వస్తాడయ్యా మా సంఘానికి వాక్యం చెప్పడానికి వస్తావంటే ఎవడని వెళ్తాడు ఈ రోజుల్లో పాస్టర్లు? ఎంతమంది వస్తారని అడుగుతారు. ఎంతమంది వస్తారని ఎప్పుడు అడగకూడదట సేవకు. ఒక్కడే రానే, ఒకరికి ఎవరు రాకపోతే గాలికి వాకింగ్కి వెళ్ళిపోతాను. నేను ఒక్కడేనే సరే. నా జీవితంలో ఇద్దరి మధ్య వాక్యం చెప్పిన అనుభవం ఉంది, 10,000 మంది వాక్యం చెప్పిన అనుభవం ఉంది, 35,000 మంది మధ్యలో కూడా వాక్యం చెప్పిన అనుభవం దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. విశాఖపట్నంలో సావుల మధు అని ఒక సెంటర్ ఉంటుంది, మరి కాన్వెంట్ జంక్షన్ అంటారు. జగదాంబకి ఇటు గాజువాక మధ్యలో ఉంటుంది. చాలా పెద్దది ఒకప్పుడు. అది ఎంత పెద్ద గ్రౌండ్ అంటే ఇప్పుడు మొత్తం కట్టేశారు, కానీ చాలా ఎప్పుడైనా రాజకీయ సభలు జరగాలంటే ఆ గ్రౌండ్ని చూస్ చేసుకుంటారు. అక్కడికి కాంగ్రెస్ పార్టీ కొరకు ప్రచారం చేయడానికి సోనియా గాంధీ గారు ఢిల్లీ నుంచి బయలుదేరారు. ఆమె హెలికాప్టర్లు ఇక్కడికి 1 అవర్లో వస్తుందంట. ఇక్కడికి జనాలు బాగా వచ్చారా లేదనేది ఢిల్లీ నుంచి ఇక్కడ పోలీస్ కమిషనర్ దగ్గరికి ఫోన్ వస్తుంది. ఫోన్ వస్తేప్పుడు ఆయన ఆన్సర్ చేస్తాడు. ఆన్సర్ చేసి జనాలు ఒక 10,000 మంది దాకా గ్యాదర్ అయ్యారంటే ఇంకెంతమంది వరకు వచ్చే అవకాశం ఉంది, ఇంకో 10,000 మంది వస్తారు అని అంటే ఆ 10,000 మంది కూడా సమకూడాక మీరు మాకు కాల్ చేయండి. అప్పుడు అక్కడ హెలికాప్టర్ టెక్నిఫ్ అయ్యి డిగ్డిగ్డిగ్డిగ్డి ఇక్కడికి వస్తుంది అనమాట. అది సో నేను కూడా అప్పుడులో నాకు తెలియదు కదా, మా నాన్నగారు కాంగ్రెస్ పార్టీలో ఉంటే నేను కూడా మా నాన్నగారితో పాటు వెళ్ళిపోయాను. ఎందుకంటే బిర్యానీ ప్యాకెట్ ఇస్తానన్నారు. వెళ్ళిపోతే మా కమిషనర్ దగ్గర మా నాన్నగారు ఫ్రెండ్ అనమాట, వాకీటాక్లో హెలికాప్టర్ ఫ్లై అయిందంట. ఇంకొక అరగంటలో వచ్చేస్తుంది ఇక్కడికి. అరగంటలో వచ్చేదంటే వాళ్ళంతా దూరం నుంచి డిగ్రీ సౌండ్ తొప్పితే అందరి కింద నుంచి సోనియా సోనియా అని ఎత్తుతున్నారు అనమాట. ఆమె గిటికలోంచి ఇలా హస్తాన్ని చూపించింది అందరికి. అప్పుడు ఆ సీన్ నాకు ఇప్పటికీ గుర్తుకొస్తే, ఎంతమంది ఉంటే కానీ ఆమె రాలేదు, నా దేవుడు 2 ఉంటే వస్తానన్నాడు. మన మధ్యకి దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. సృష్టికర్త, విశ్వచక్రవర్తి 2 ఉన్న చోట నేను ఉంటాను అన్నాడే. ఎంత గొప్ప దేవుడండి మనం కలిగి ఉన్నాం. హల్లెలూయా. ఆత్మ నడిపింపు ఉన్నవాడు ఎవడైనా సరే ఎంతమంది వస్తారని అడుగు. ఉన్నది ఒక్కరికైనా లేదంటే ఆ కుటుంబానికైనా వాక్యం చెప్పి వెళ్ళిపోతాడు వచ్చి. హల్లెలూయా. ఆత్మ నడిపింపు ఉండాలి, పరిశుద్ధాత్మ నడిపింపు. రెండవ అనుభవం మోకాళ్ళు ప్లస్ పరిశుద్ధాత్మ. ఇప్పుడు చెప్పండి కలిపి. అది అలాగే చెప్తారా? పరిశుద్ధాత్మలో ప్రార్థించుట చెప్పకూడదా? ఉందా లేదా? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో ఆత్మ వలన ప్రార్థన చేయొచ్చు అని ఉంది. యోధా పత్రికలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు అని ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మలో ప్రార్థించుట అనేది ఒక ఉన్నతమైన అనుభవము. హల్లెలూయా. నేను ఉదయం రూమ్కి వచ్చిన వెంటనే స్నానం అది చేశాక బ్రేక్ఫాస్ట్ తెచ్చారు. బ్రేక్ఫాస్ట్ చేశాక 1 అరగంట పరిశుద్ధాత్మలో ప్రార్థన చేశాను. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో భాషలతో ప్రార్థన చేశాను. పరిశుద్ధాత్మలో ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దేని కొరకు ప్రార్థించాలో మీకు ఒక క్లారిటీ ఇస్తాడు. ప్రార్థన ఎలా చేయాలో మనకి నిజంగా తెలియదు. రోమపత్రిక 8వ అధ్యాయం ఉంది. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ప్రార్థించుట పరిశుద్ధాత్ముడు మనకి నేర్పిస్తాడట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ చేత నువ్వు నింపబడి చేస్తున్న ప్రార్థనకు చాలా డిఫరెన్స్. ఒట్టి మాటలు ప్రార్థన కూడా ఉంటుంది, ఉపయోగం ఉండదు. సింగపూర్లో ఒక పాస్టర్ గారికి వాక్యం అడిగారు. ఒకేసారి 4-5 వచ్చేస్తారండి పాపం. సింగపూర్ చూడడానికి వచ్చేస్తారు, కాన్ఫరెన్స్ కనుక్కొని వస్తారు కొంతమంది. 4గురికి వాక్యం ఎవరికో ఒకరికే ఇస్తాం. అందులో పొరపాటున ఒక ఆయనకి జూనియర్ పాస్టర్ అనమాట, చిన్న పాస్టర్ అంట వాళ్ళ దృష్టిలో. నా దృష్టిలో పాస్టర్ అంటే పాస్టర్ చిన్న పెద్ద అని ఉండదు నాకు. ఆయనకి ముందు మాట ఇచ్చేసాం వాక్యం చెప్పడానికి. ఇచ్చేసిన తర్వాత అక్కడ ఒక సీనియర్ పాస్టర్ ఉన్నాడు. సీనియర్ పాస్టర్ వదిలేసి ఆయనకి ఇచ్చారేంటి అని అన్నాడు. మరి అక్కడ మాట ఇచ్చేసాము, ఆయన మాట తీసుకున్నాం, రమ్మనండి అని అన్నా. వచ్చిన తర్వాత ముందు 10 నిమిషాలు నేను చెప్తాం బాబు,
ముందు నువ్వు చెప్పి 10 నిమిషాలు నీకు ఇస్తే మళ్ళీ ఆయన చెప్పలేడు కదా. లేదురయ్యా తర్వాత మాట్లాడదాం. మాకు అర్థమైపోయింది ఏంటంటే ఈయనకి అనౌన్స్మెంట్ చేయమని ఇచ్చిన, గ్రీటింగ్స్ చెప్పమని ఇచ్చిన, వాకింగ్ చెప్పేసి ఎలా ఉన్నాడని అర్థమైపోయి కానుకలకి ఇద్దామని డిసైడ్ చేయాలి. అయ్యా కానుకల కొరకు ప్రార్థన చేయండి అని. కానుకల కొరకు ప్రార్థన చేయాలా? ప్రేమగల మా తండ్రి, రాజమండ్రిలో ఒక సంఘములో, విజయవాడలో ఒక సంఘములు, ఆయనకి ఎన్ని సంఘాలు ఉన్నాయి మొత్తం ఆయన గురించి డీటెయిల్స్ ఇచ్చేసాడు. మొత్తం ప్రార్థన కాదు అది, ఇన్ఫర్మేషన్. అంటే ఇంత పెద్ద సేవకుడు నేను, నాకు నువ్వు వాక్యం ఇవ్వలేదని నాకు చెప్పాడు. అది నా తప్ప. ముందుకు ఎవరికైనా మాటిస్తే వాళ్ళకే కదా. అది ఆత్మ నడిపింపేనా? మైండ్ గేమ్ ప్రేయర్స్ అంటారు వాటిని. దాన్ని ఏమంటారంటే మైండ్ గేమ్ ప్రేయర్స్. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. నేను మా సింగపూర్ నుంచి మా ఇంటికి వెళ్ళేటప్పుడు అంతా బాగున్నారంటే బాగున్నా అన్నారు. మా అమ్మ, మా మరదలు కూడా బాగున్నారంటే బాగున్నాను. ఆదివారం చెట్టుకొచ్చినప్పుడు తెలిసింది ఆమె ప్రార్థనలోని ఏమో ఈమెని, ఈ ప్రార్థనలో ఆమెని ఉచ్చరించి ప్రార్థన. ప్రభువా నీకు తెలుసు నాయన, నేను ఎలా బ్రతికానో తెలుసు, దానికి నా విలువ తెలియట్లేదు అన్నప్పుడు నాకు అర్థమైపోయింది ఇద్దరు మంచి గొడవ. పరిశుద్ధాత్మ నడిపిపోయానంటే అది ఏం ప్రార్థనలు చేస్తానో తెలియదు. పరిశుద్ధాత్మ నడిపింపు ప్రార్థనలు అంటే ఎలా ఉంటుందని అంటే కేవలము సంఘ అభివృద్ధి కొరకు ప్రార్థన ప్రాముఖ్యంగా ఉంటుంది. వాక్యము చేత నింపబడట కొరకు ఉంటుంది. సేవకుల కొరకు ప్రార్థన ఉంటుంది. అభివృద్ధి కొరకు ఉంటుంది. ఏ ప్రతిఫలం ఆశించకుండా గొప్ప పరిచర్య చేయాలనే పరిశుద్ధాత్మ నడిపింపు ప్రార్థనలు మనం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే త్వరగా వెళ్ళిపోతాం. 3వ అనుభవం నడుములోతు ప్లస్ పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మలో పరిచర్య చేయుట, పరిశుద్ధాత్మలో పని చేయుట. అపోస్తుల కార్యాల 6వ అధ్యాయం చూస్తే భోజన పరిచర్య ఉండేది. ప్రతి సంఘ పరిచర్య తర్వాత భోజనం పెట్టుకుంటారు. విధవరాండ్లు కొంతమంది అక్కడ కూర్చున్నారట. విధవరాండ్లే కదని ఒక గుడ్డేయడం మానేశాడు. విధవరాండ్లని చిన్న చూపు చూశారట. కొంతమంది కూరలు వడ్డించేటప్పుడు చూడండి, వాళ్ళు తెలిసాడు తినరా తినరా అని. అదే వాళ్ళకి నచ్చలేదు అనుకో, కొట్టి సగం లాగేస్తారు. మళ్ళీ ఎలా లాగేస్తారు తెలియదు. ఉదయాన్నే ఒక దగ్గర టిఫిన్కి వెళ్తాను. ఆమెకి చట్నీ వేయడానికి మనసు రాదండి నిజంగా. నాకు ఎన్నిసార్లు ఆమె దగ్గరికి వెళ్ళి చట్నీ అడగను నేను. వాళ్ళ హస్బెండ్ వస్తారు, ఆయనకి ఇలా తీసి తినండి సార్ అని ఆయన వేస్తాడు. ఈమె ఇంత నేర్తుంది, ఎంతే పడుతుంది, ఎలా పడుతుంది ఎక్స్పీరియన్స్. వేయటానికి మనసు రాదు. ఈ విధవరాండ్రులకు ఎవరో సరిగ్గా పెట్టట్లేదు, చిన్న చూపు చూశారని ఒక పెద్ద గొడవ అయిపోయి ఏంటి అలా చేసిన అలా చేసిన గొడవలు ఆడుకుంటూ అపోస్తుల దాకా వెళ్ళిపోయింది ఈ సమస్య. అపోస్తులు అప్పుడు ఏం చేశారంటే, మేము వాక్య పరిచర్య మానేసి భోజనం వడ్డించాలంటే మా వల్ల కాదు, ఆత్మచేత నింపబడిన 7గురిని మీరు ఏర్పాటు చేయడు. దేనికి? ఏ పని చేయడానికి? మీరు భోజనం వడ్డించడానికి కూడా పరిశుద్ధాత్మగా అవసరం అయ్యాడు. మరి అలా ఉన్నారు మన వాళ్ళు. పరిశుద్ధాత్మ చేత నింపబడి భోజన పరిచర్యకే పరిశుద్ధాత్మ అవసరమైతే మరి వాక్య పరిచర్యకి ఇంకెంత పరిశుద్ధాత్మ అవసరమై ఉండాలి అప్పుడు కదా. అంటే మీకు ఎందుకు చెప్తానంటే, దేవుని పని ఏ పని అయినా పరిశుద్ధాత్మ చేత నింపబడి చేస్తే నువ్వు గుర్తింపు కోరవు. ముందు నేను ఎంత పని చేశాను, మా పాస్టర్ గారు ఒక్క మాట అన్న మైక్లో నా గురించి చెప్పలేదే అన్న ఆలోచన నీకు ఉండదు. ఎవరైనా వచ్చి నీ గురించి ఒక్క మాటనే చెప్పాడా, చెప్పలేదా, పోనే నాకు లేకపోతే నీకెందుకు అని అనాలి. కానీ మనం అవును నేను చూస్తున్నాను అనకూడదు. నిన్ను గుర్తించాల్సిన అవసరం ఏంటమ్మా? దేవుడు గుర్తించాలా, పాస్టర్ గారు గుర్తించాలా? ఎంతమందిలో అందరిని ఎవడన్నా గుర్తించుకుంటాడు. ఒక ఆయన నా దగ్గరకు వచ్చాడు, పాస్టర్ గారు బ్రదర్ బాగున్నారా అంటే బాగున్నారంట. నాకు గుర్తు రావట్లేదు పాపం. బాగున్నారంటే పిల్లలు బాగున్నారంట. మా పిల్లలు బాగున్నారు అడగదేంటన్నానండి. నీకు వెళ్ళేద్దని అన్నాను. వెళ్ళినారండి. ఇంతకుముందు వచ్చి ప్రేర్ చేసుకున్నా కదా, లాస్ట్ ఇయర్ ఎప్పుడు నా దగ్గర వచ్చి ప్రేర్ చేసుకోవడం గుర్తుంటుంది నాకు. అందరినీ పాస్టర్ గారు గుర్తుపెట్టుకోవసం లేదు. నిన్ను గుర్తించినా గుర్తించకపోయినా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడైతే నేను నా దేవుని కొరకు చేస్తున్నాను, పాస్టర్ గారి కొరకు కాదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ చేత నింపబడిన పరిచర్య మనము చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే ఫాస్ట్గా 4వ అనుభవం.
మునిగినంత అనుభవం, ఏదగలిగిన అనుభవం. పరిశుద్ధాత్మలో అంట బెర్గ్మాన్స్ గారు రాశారు, పాదాల లోతు సరిపోదయా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా, నడుము లోతు సరికాదయ్యా, మునిగి మునిగి తేలాలయ్యా అన్నాడు. హల్లెలూయా. మునిగి మునిగి తేలాలి. ఆయనను విశ్వసిస్తే కొలత లేకుండా పరిశుద్ధాత్మను మనకిచ్చేది. పరిశుద్ధాత్మలో నింపబడాలి. నేను కొన్నిసార్లు ప్రార్థన చేసుకుంటానండి, నాకు ఎంత అనుభవం వస్తుందంటే, మీరు ఎప్పుడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి నిల్చున్నారనుకో ఎలా ఉంటుంది? చీలమండి లోతు అనుకోండి ఏం కదలరు, మోకాళ్ళ లోతు అనుకోండి చల్లగా ఫీల్ అవుతారు, నడువు లోతు అనుకోండి గాలిపటంలో పోగడమే, ఇలాగ ఊపుతుంటుంటాడు, అది సరిగ్గా నిలబడలేం. అదే ఫుల్గా ఉందనుకోండి మునిగిపోతుంది కదా. సముద్రం ఒడి దగ్గర కొంతమంది చూస్తాను, కాళ్ళకి అది ఆనందం. కొంతమందికి అయితే పరిశుద్ధాత్మ దేవుడు కొంచెం రాగానే ఇంకా గిడగిడ కొట్టుకొని ఆనందం తట్టుకోలేదు. కొంతమందికి మోకాళ్ళు అనుకో, కొంతమందికి నడువులోతు అనుకో, ఇంకా నడువులోతు తర్వాత ఇంకా వెళ్ళిపోతే కొట్టుకెళ్ళిపోయినా కొంతమంది. అంటే సముద్రంలో కొట్టుకెళ్ళిపోవడం వేరు, పరిశుద్ధాత్మలో కొట్టుకెళ్ళిపోతే అప్పుడు నువ్వన్న వ్యక్తికి కంప్లీట్గా చచ్చిపోతావు, దేవుని కొరకు నువ్వు మాత్రమే జీవిస్తావు. హల్లెలూయా. అది పరిశుద్ధాత్మ చేత నింపబడిన అనుభవము. హల్లెలూయా. ఆ అనుభవము ఈ యానివర్సరీ దినాన్న మనందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటున్నాను. చిన్న ఉపమానం చెప్పి నేను ముగిస్తాను. హల్లెలూయా. ఒకసారి ఒక పాస్టర్ గారు ఒక విశ్వాసి, వేరే సంఘ విశ్వాసి అనుకోకుండా బస్ స్టాండ్లో కలిశారంట. ప్రైజ్లర్ పాస్టర్ గారు అంటే ప్రైజ్లర్ పాస్టర్ గారిని ఇద్దరు పలకరించుకున్నారు. పలకరించుకున్న తర్వాత ప్రార్థనకి వెళ్తున్నావయ్యా, ప్రార్థన చేసుకుంటున్నావా, బైబిల్ చదువుతున్నావా? పాస్టర్ గారు అడిగేది అదే కదా, ఏమడుగుతారు? అదే కదా అడుగుతారు. అంతేగాని దశంభాగం ఇచ్చావయ్యా, ఇవ్వాలి బుద్ధి లేదు నీకు అంటారా? అలా అన్నోళ్ళు కూడా ఉన్నారులేండి, ఎందుకంటే నన్ను ఎన్నోళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను. విజయవాడలో సంఘం ఉంది, పాపం ఆటో డ్రైవర్ ఆ సంఘాన్ని పంపించాను, నా దగ్గరే కదా అక్కడికి వెళ్ళరా బాబు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత పిలిచి 4 వారాల నుంచి వస్తున్నావు, నువ్వు దశంభాగం ఉన్నదేంటి అడిగిందంట పాస్టర్. నేను అక్కడికి జెండా ఎత్తేసాడు. పాపం నీకు ఇంకా జీతమే రాలేదు, వస్తే ఇద్దామని ఉన్నాడంటే అడిగినందుకు ఇవ్వడం మనిషి. ఎవరైనా పాస్టర్ గారితో బాగున్నావా, ఆరోగ్యం అలాగుంది, భోజనం చేసావు, ప్రార్థన చేసుకుంటున్నావు, దేవుళ్ళు ఉంటున్నావు అడుగుతారు కదా. అడగగానే బాగానే ఉంటున్నాను అయ్య గారు, మా ఇంట్లో నేను ప్రార్థన పెట్టాము, 25 మంది వచ్చారు, ఇల్లు నిండిపోయింది అయ్య గారు అన్నాడు. దేవుని స్తోత్రం, మంచిది, నువ్వు అలాగే అభివృద్ధి చెందాలా. అయిపోయింది. 2-3 వారాల తర్వాత మార్కెట్లో కలిశారు. కలిసిన తర్వాత ఇద్దరు పలకరించుకున్నారు, ప్రైజ్లాడంటే బాగున్నారంటే బాగున్నారని. నిన్ననే మా ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాం పాస్టర్ గారు, ఈసారి 50 మంది వచ్చారు, ఇల్లు నిండిపోయింది అన్నాడు. అంతకుముందేమో 25 మందికి ఇల్లు నిండిపోయింది అన్నాడు, ఇప్పుడు 50 మందికి ఇల్లు నిండిపోయిందంటే ఇల్లు మారాడేమో అనుకున్నాడు. 3వసారి ఒక షాపింగ్ కాంప్లెక్స్లో కలిసినప్పుడు మాట్లాడుకున్నారట. పలకరించుకున్న తర్వాత ఏమైంది బాబు, మీ ఇంట్లో ప్రార్థన జరుగుతుందానంటే, జరిగింది పాస్టర్ గారు, నిన్ననే మా ఇంట్లో ప్రార్థన పెట్టాం, 75 మంది వచ్చారు, ఇల్లు నిండిపోయిందని. పాస్టర్ గారు కొద్దిగా అసహనానికి కోల్పోయాడు. ఏంటి 25 మందికి ఇల్లు నిండిపోయింది అన్నాడు, 50 మందికి ఇల్లు నిండిపోయింది అన్నాడు, 75 మందికి ఇల్లు నిండిపోయింది అన్నాడు. 4వసారి కూడా కలుసుకున్నారు అనుకోకుండా బస్సులో. ఏం బాబు ఎలా ఉన్నారంటే, అయ్యగారు నిన్ననే మా ఇంట్లో ప్రార్థన పెట్టాము, 100 మంది వచ్చేది, ఇల్లు నిండిపోయింది అనగానే పాస్టర్ గారు కోపం, ఏమయ్యా ఇల్లు ఏమన్నా రబ్బర్తో కట్టారా, సాగుతుంది అది. అదేంటి పాస్టర్ గారు అలాగన్నారంటే, 25 మందికి ఇల్లు నిండిపోయింది అన్నావా లేదా చెప్పు, ఇల్లు మారవా అంటే లేదు మారలేదని. 50 మందికి ఇల్లు నిండిపోయిందా లేదంటే ఆయన నిండిపోయిందా. 75 మందికి ఇల్లు నిండిపోయింది అన్నావా లేదా అంటే ఆ నిండిపోయింది. 100 మందికి ఇల్లు నిండిపోయింది అంటున్నావు, ఎలా కనబడతారు నీ కంటికి అని అంటే పాస్టర్ గారు కట్టాడు, అయ్యా 25 మంది వచ్చినప్పుడు ఇల్లు నిండిపోయింది, 50 మంది వచ్చినప్పుడు సామాన్లు అడ్జస్ట్ చేసాం, ఇల్లు నిండిపోయింది, 75 మంది వచ్చినప్పుడు సామాన్లు ఒకదాని మీద ఒకటి పెట్టి ఎత్తి పెట్టేసాం, ఇల్లు నిండిపోయింది, 100 మంది వచ్చారు, మొత్తం సామాన్లు బయట పెట్టాం, అందరికీ నిండిపోయింది. మీ హృదయంలో 25% గ్యాప్ ఇస్తే 25% పరిశుద్ధాత్ముడు నింపుతాడు. 50% గ్యాప్ ఇస్తే 50% నింపుతాడు. 70% గ్యాప్ ఇస్తే 75%. మీ హృదయంలో చెత్త అంతా తీసి బయట పెడితే 100% పరిశుద్ధాత్ముడు నింపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగున్న రక్షణ అనుభవంతో నువ్వు నింపబడి, అలాగున్న వాక్యం అనుభవంతో నీవు నింపబడి, అలాగున్న పరిశుద్ధాత్మ చేత నీవు నింపబడి
పరిశుద్ధాత్మ నదిలాగా మారితే నీవు ఎక్కడికి వెళ్తావో అక్కడ సమస్తమును బ్రతుకును అన్నాడు. హల్లెలూయా. మోకరించండి. దేవుని ఆత్మ చేత నింపబడాలి, వాక్యము చేత నింపబడాలి, రక్షణలో నేను నింపబడాలని ప్రార్థన చేసుకోవడానికి మోకరించండి. ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడుట కొరకు, వాక్యము చేత నింపబడుట కొరకు, రక్షణ మార్గములో మేము రక్షణ అనుభవాలతో నింపబడుట కొరకు ప్రేయర్ చేయాలి. పాదాలలో తొద్దు, మోకాళ్ళలో తొద్దు, నడుములో తొద్దు. అయ్యా నిండి మునిగి తేలాలి నాయన. హల్లెలూయా, హల్లెలూయా. Ori mandalari krabarandolori ma zikavarondolori kratabaskeli rabakudandalari rabababa shavala kudamahastala robokadaheske rikavarondolori kramandalaraba. హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు. ఈ మందిరమును నీ ఆత్మతో నింపుతున్నాడు. నీ యొక్క అభిషేకం వస్తుంది. Rabrakila kolori krabahus kahatreleske helokra totra rakra baske darma kubiya kadaraba rima mama masakala rebandala raba putri hatleri kapara rikala masakala maturi kababa baba rikala raba sheka tahasko mira mandala rika mandala rika bahatre baba rikala baske rika marondo rika mandala raba mekto rika baske elka Lapus ke dapat, kedamau tu dihandal di kamandala dapat. Hallelujah. Jivan dini na hrudayamulo pravahimpadeyumaya. Jivan dini na hrudayamulo pravahimpadeyumaya. క్రియాలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. శరీర క్రియలన్నీయు నాలో నశింపజేయుమయ్యా. జీవనదిని నా హృదయములో ప్రవహింపజే
Hallelujah. Allah Bashandarama. Rikrabarama. Hallelujah. Hallelujah. Sikarama sekere gekere dekere gekere dosu. Lekere sekere gekere gekere. Hallelujah. Rikrababa shabranda. Rikrabarama. Hallelujah. Hallelujah. ప్రవచించు వారిని ఈ సంఘములో లేవనెత్తండి. భాషలు మాట్లాడే అనుభవము ఈ సంఘములకు దయచేయండి. ప్రవచించే వరమును దయచేయండి. సువార్తికులని లేవనెత్తండి. రాబాకురాండి బాధలు రక్షించాలని ఎలుక్రాకు Pakuska, lakre zemaske, lakru davanku, demangse, kremakru lakudaske, rababa, rompaba kalaramaske kradaba, rekradaba kurasonduri, rabakurandalarama, rekaba shabaharamandala. ఓ పరిశుద్ధాత్మ జీవజనమా, ఈ మందిరములో నుంచి నదులుగా మీరు ప్రవహించుదురుగాక, జీవజన నదులుగా మీరు మారుదురుగాక, మీరు వెళ్ళిన చోటల్లా ఆత్మ సంపాదన జరుగుగాక. రేఖబ చక్రదమాస్తు, రేఖబలమందలమా, వక్రదివాస్తే, రేఖబలమందలు విక్రమలమా. హల్లెలూయా, హల్లెలూయా. నిర్జీవము నశించునుగాక, నిర్జీవము నశించునుగాక, నీవు జీవము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. పూరా కర్తలే, పూరి అంతలే, పూరా మాత్రందలే, ప్రబంధన. ఎవరైనా పరిశుద్ధాత్మ చేత నేను నింపబడాలని ఆశ కలిగి ఉంటుంది, నేను కూడా భాషలు మాట్లాడాలని ఆశ కలిగి ఉంటుంది, ప్రవచించే వరము నేను పొందుకోవాలని ఆశ కలిగి ఉంటుంది. మీ కళ్ళు మూసుకొని మీ మనోనేత్రములు పరిశుద్ధాత్మ మీద కేంద్రీకరించాలి. ప్రభు ఆత్మ నీ ముందు నిల్చుని ఉన్నాడని మీ చేతిని ఆయన పట్టుకుంటున్నట్లుగా మీరు ఆ స్పర్శను గ్రహించగలిగితే, ఆ స్పర్శను మీరు గ్రహించగలిగితే ఈరోజు మిమ్ములను దేవుడు ఒక నదిగా మార్చుతాడు. ఒక నది వలన ఎన్ని ఉపయోగములు ఉన్నాయో అలాంటి ఉపయోగాలు ఆధ్యాత్మిక జీవితంలో నీ ద్వారా కలుగుతుందంట. హల్లెలూయా. ఎవరైనా భాషలు మాట్లాడాలనుకుంటే ఆ అనుభవం నాకు కావాలనుకుంటే ఆయనకు లోబడుతూ నేర్చుకోండి. మనుషులు ఏమనుకుంటారన్నది ఆలోచించదు. నా నోటిలో నుంచి వస్తున్న పదాలు అవి కర్త కాదన్నది నువ్వు ఆలోచించదు. దేవా నన్ను పలికించు, నా ద్వారా మాట్లాడు. ప్రభువా ప్రవచించేవరం దేవుడు నీవు కళ్ళుల ఎదుటి ఏదైనా ఒక దృశ్యాన్ని చూపెడుతుంటే అదేంటి ప్రభు అని అడగండి, అడగండి, అడగండి. దేని కొరకు ప్రభు అని అడగండి. దేని కొరకునైనా మా దర్శనం కనపడుతుంది, దేని కొరకునైనా ఈ వెలుగు కనపడుతుంది, దేని కొరకు. ఒకవేళ ఎవరైనా ఇక్కడ ఉన్నవారు వారు కళ్ళు మూసుకుంటే ఇల్లు కనబడుతుందేమో, ఆ ఇల్లు ఎందుకు కనబడుతుందని అడగండి, అడగండి ప్రభువుని, అడగండి. దేవుడు మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఎవరైనా కళ్ళు మూసుకుంటే చీకటి కనబడుతుందేమో, ప్రభువా ఈ చీకటిని తొలగించని ప్రార్థన చేయండి. ఓ దేవా ఈ చీకటిని తొలగించండి అని ప్రార్థన చేయండి. మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామా, మాట్లాడడానికి ప్రయత్నం చేద్దామా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ మీ ఆత్మ వశము చేయండి, పరిశుద్ధాత్మ వశములోనికి నడిపించండి, పరిశుద్ధాత్మ వశములోనికి నడిపించండి. ఈ బిడ్డలను నడిపించండి, ఈ సహోదరులను నడిపించండి, చిన్నపిల్లలను నడిపించండి.
మీ అభిషేకం మీ మీదకి వచ్చును గాక. మీ అభిషేకం మీ మీదకి వచ్చును గాక. బలమైన అభిషేకము పిల్లల మొదలుకొని పెద్దల వరకు వచ్చును గాక. పరిశుద్ధాత్మ చేత నడిపింపబడును గాక. పరిశుద్ధాత్మ శక్తి పొందుకొనును గాక. కొంతమంది ఎక్కువ సమయం పరిశుద్ధాత్మలో ప్రార్థించాలని కోరుకుంటున్నవారు, ఎక్కువ సమయం పరిశుద్ధాత్మలో నేను మొరపెట్టాలని కోరుకుంటున్నవారు ఇప్పుడే ఆ వరము పొందుకుందరు కాక. ఇప్పుడే ఆ వరము పొందుకుందరు కాక. మీరు లేచినది మొదలుకొని మరలా మీరు పడుకునేంత వరకు పరిశుద్ధాత్మను తలంచుకుంటూ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడే వరము మీరు కొందరు పొందుకుందరు కాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుడు ఒక మాట సెలవిస్తున్నాడు. మీ ద్వారా ఏదైనా ప్రవచనము దేవుడు చూపెడితే మీరు పలకాలనుకుంటే మాట నిస్సందేహముగా నిర్భయముగా ఈ రోజులో దేవుడు ఇచ్చిన మాటను మీరు పలకండి. దేవుడు ఆ మాటను ఆశీర్వదిస్తాడు. దైవ సంబంధమైన మాట అయితే ఖచ్చితంగా ఆ మాటను దేవుడు ఆశీర్వదిస్తాడు. విశ్వాసముతో పలకండి. దేవుడు గొప్ప కార్యము చేసే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మీకున్న సమస్య ఏదైనా సరే, అనారోగ్యమైన, ఆర్థిక సమస్య, కుటుంబ సమస్య, మీ నోటితో పలకండి. యేసు నామములో ఈ సమస్య బయటికి పోవునుగా, గద్దించండి. బయటికి పొమ్మని ఆజ్ఞాపించండి. మీ నోటికి దేవుడు శక్తినిచ్చాడు. మీ నోటికి దేవుడు శక్తినిచ్చాడు. మీరు పలుకుతుంటే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎహెజ్కేలు మీద ఉన్న అభిషేకము ఈ సంఘము మీదకి, ఈ సంఘ కాపరి మీదకి, ఇక్కడున్న బిడ్డలందరి మీదకి వచ్చునుగాక. ఎహెజ్కేలు మాట్లాడుతుండగా ఎండిన ఎముకలు సజీవంగా వచ్చినట్టు జరుగునుగా. హల్లెలూయా. సహాయం చేయండి. మీ ఆత్మతో నింపమని, పరిశుద్ధాత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీ వాక్యము చేత నడిపించమని, మీ రక్షణ అనుభవముల చేత నడిపించమని యేసు నామమున ప్రార్థన చేస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరికీ వందనాలు. సమయంలో దైవ సేవకులు జ్ఞాపకిస్తున్నాను.